శ్రీ గురుభ్యో నమ. ఈరోజు మనం ఆదివార సత్సంగం రూపంలో మనం అంతవరకు ఈ వారం రోజులు చెప్పుకున్న దాన్ని ఒకసారి మళ్ళీ రీకలెక్ట్ చేసుకుందాం అనమాట. అంటే మళ్ళీ ఒకసారి పునఃసమీక్షించుకుందాం అనమాట. చెప్పింది ఎంత మర్చిపోకుండా మళ్ళీ ఒకసారి మనం చెప్పుకుందాము. తర్వాత ఇది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. కొంచెం మీరు డిస్టర్బెన్స్ లేకుండా వినండి. ఇది సెల్ మ్యూట్లో పెట్టుకోండి. అక్కయ్య గారు మీరు బెటర్గా ఓకే. అందరు సెల్ మ్యూట్లో పెట్టుకోండి. విజ్ఞాన భైరతంత్రంలో ఇంకా మనం డెప్త్కి వెళ్తామండి. అసలు మరి విజ్ఞాన భైరతంత్రంలో ఏం చెప్పారు అనేది మరి అంత మహత్తరమైనటువంటి విజ్ఞానం ఉన్నటువంటి 112 సాధనలు, జ్ఞానానికి సంబంధించినటువంటి సాధనలు అనమాట. అందులో మెయిన్ అన్ని జ్ఞానానికి సంబంధించిన సాధనలు అనమాట. పరిపూర్ణ జ్ఞానం లభిస్తుంది అనమాట దీనివల్ల. విజ్ఞాన భైరతంత్రాన్ని కనుక మనం అందులో ఏ ఒక్క సాధన చేసినా కూడా మనకి అన్నీ అర్థమవుతాయి అనమాట. ఏది తెలుసుకుంటే సమస్తం తెలియబడితే అది తెలుస్తుంది అనమాట. ఏ సాధన సరే 112 ఏదో ఒకటి మీకు అనుకూలంగా ఉంది, ఏ సాధన చేయొచ్చు. మనము పోయినసారి ఏం చెప్పుకుందామండి, పోయినసారి శ్వాసను అనుసంధానం చేసి మనం లోపలికి శ్వాసం పడే లోపలికి మనసుని సూక్ష్మ స్థాయిలోకి తీసుకెళ్ళి హృదయాకాశంలో నిరంతరం ధ్వనిస్తున్నటువంటి అనాహత నాదాన్ని వినాలని చెప్పాను అనమాట. అంత సూక్ష్మంగా మన మనసు అంత సూక్ష్మ స్థాయిలోకి వెళ్ళాలన్నమాట. మనసు ఏంటంటే బాహ్యంగా ఈ బాహ్య ప్రకృతిలో బాహ్యంగా ఉన్నటువంటి ప్రకృతిని చూస్తూ, బాహ్యంగా ఉన్నటువంటి శబ్దాలు వినటం, బాహ్యంగా ఉన్న రూపాలను చూడటం, వీటికి అలవాటు పడిపోయి ఉంటుంది అనమాట. కళ్ళు ఏంటో బయట ఉన్న దృశ్యాలు చూస్తుంటాం, చెవులు ఏంటో బయట వినపడుతున్న శబ్దాలు వింటుంటాయి అనమాట. అట్లా బాహ్యంగా మనం మాట్లాడటం చేయటం అందరితోటి సంబంధ బాంధవ్యాలతోటి బాహ్య ప్రపంచంతో మన ఇంద్రియాలన్నిటి దేనికి ఉపయోగిస్తామంటే బాహ్య ప్రపంచంలో ఉన్నటువంటి సంఘటనలను అనలైజ్ చేయడానికి దానికి ఉపయోగిస్తాం అనమాట. కానీ దాన్ని ఆ రకంగా బాహ్యంగా పోవటం అనేది, శక్తి బాహ్యంగా అట్లా ప్రసరించడం అనేది ఆపినప్పుడు అప్పుడు ఎట్లా జరుగుతుందండి, బాహ్యంగా ప్రసరించేటప్పుడు ఇంద్రియాలను వాటిని ఏం చేయాలంటే షట్ డౌన్ చేయాలన్నమాట. అంటే యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధులు అనమాట. అంటే ఇప్పుడు ధ్యాన స్థితికి రావాలంటే ముందర ఏం చేయాలి, ఇంద్రియాలని మనసుని మనం కంట్రోల్ చేసుకోవాలి. ఎట్లా చేయాలి, యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహారం ఇవన్నీ చెప్పాం కదా. వాటి ద్వారా మనం మనసుని ఆ రకంగా మనసుని శక్తివంతం చేసుకోవటం అనమాట. ఆ రకంగా చేయటం వల్ల ఏమవుతుందంటే మనసు శక్తివంతమైంది. మానసిక శక్తి ఎట్లా వృధా అవుతుందండి, ఇంద్రియాలని మనం లౌకికమైనటువంటి వ్యవహారాల కోసం మనం వాటిని ఉపయోగించడం వల్ల మానసిక శక్తి అంతా వృధా అయిపోతాం. నిరంతరం మనం ఏం చూస్తుంటామంటే కళ్ళతో చూస్తుంటాము, రకరకాల దృశ్యాలు చూస్తుంటాము. ఎక్కువ ఖర్చు అయ్యేది ప్రాణశక్తి కళ్ళతోటే. ఏ సెల్ ఫోన్లు చూడటం, టీవీలు చూడటం, రకరకాల దృశ్యం ఏది చూడకుండా ఉండలేము అనమాట. కాబట్టి ప్రాణశక్తి ముఖ్యంగా వచ్చేది కళ్ళ ద్వారా అనమాట. తర్వాత చెవులు, నోటి ద్వారా, వాక్కు ద్వారా, ఇట్లా రకరకాల ఈ జ్ఞానేంద్రియాలు ఏవైతే ఉన్నాయో, కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాల ద్వారా నిరంతరం ప్రాణశక్తి వృధా అయిపోతూ ఉంటుంది అనమాట. కాబట్టి ఆ నిరంతరం వృధా అయ్యే ప్రాణశక్తిని ఒక నియమబద్ధం అంటే దాన్ని కంట్రోల్ చేయాలి ఫస్ట్. దాన్ని ఆ ప్రవాహంలో ప్రాణశక్తి నిరంతరం మనం రిసీవ్ చేసుకుంటూ ఉంటాము. అది రిసీవ్ చేసుకున్న ప్రాణశక్తి దానికి బాహ్య ప్రపంచంలో ఉన్నటువంటి సంఘటనలు వాటిని అనలైజ్ చేయడానికి దాన్ని ఉపయోగిస్తున్నాం అనమాట. ఆ అనలైజేషన్ ఫస్ట్ ఆపుకోవాలి. అంటే ఏంటి, ఇంద్రియాలకి బాహ్యంగా చూడటం అనేది, పరిగెత్తడం అనేది దానికి కొంచెం కళ్ళెం వేయాలన్నమాట. అదే ఇంద్రియ సంయమనం అంటారు అనమాట. అతిగా వాడకూడదు ఇంద్రియాలు, ఎక్కడ వాడాలి అక్కడ వాడాలి. దాన్ని దేనికి వాడాలి, ఇంద్రియ శక్తులు దేనికి వాడాలి, ఇంద్రియ శక్తులు కానీ తర్వాత మళ్ళీ మన యొక్క కర్మేంద్రియాలను కానీ దేనికి వాడాలంటే జ్ఞానేంద్రియాలని కర్మేంద్రియాలని మంచి పనులకే వాడాలన్నమాట. అంటే పాజిటివ్ థింకింగ్ చేయటం, దాన్ని ఇతరుల మేలు కోసం మన ఇంద్రియ శక్తులను ఉపయోగించాలి. కర్మేంద్రియాలు కానీ జ్ఞానేంద్రియాలు కానీ పరహితం కోసం ఉపయోగించాలి. ఇది మన శాస్త్రాలు చెప్పిన విషయం. యజ్ఞకర్మలు చేయమంటారు. అందులో భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ ఏం చెప్తాడంటే యజ్ఞకర్మలు చేయమంటాడు అనమాట. యజ్ఞకర్మలు చేయడం ద్వారా ఏం లభిస్తుందండి, ఏం లభిస్తుందంటే నీకు ఉన్నటువంటి వేస్ట్ ఎనర్జీ లాస్ అనేది ఫస్ట్ అరికట్టబడుతుంది అనమాట. కాబట్టి నువ్వు మనసు సూక్ష్మ స్థాయిలోకి వెళ్ళాలంటే, మనసు శక్తివంతం కావాలంటే, శరీరం శక్తివంతం కావాలంటే ఎనర్జీ లాస్ని అరికట్టాలి. బాగా శ్రమ చేసి వచ్చారండి, బాగా శ్రమ చేసి వచ్చిన తర్వాత నీకు మళ్ళీ రెస్ట్ తీసుకోకపోతే మళ్ళీ నీ ఓపిక రాదు. అట్లాగేంటంటే ఈ ఈ మనం ఫస్ట్ ఏం చేయాలి, మన వెలకు ప్రపంచంలో నిరంతరం కోల్పోతున్నట్టు ఎనర్జీని ఫస్ట్ దాన్ని ఆపాలన్నమాట. ఎలా ఆపాలి,
కర్మలు చేయకుండా కదలడం కూర్చుంటే ఆగుతుందా అని చెప్పి అట్లా కర్మ చేయకుండా కూర్చోమని ఎవరు చెప్పట్లేదండి. ఎవరు చెప్తే చెబుతారంటే కర్మలు నిష్కామంతో చేయమంటుంది అనమాట. ధర్మబద్ధంగా చేయమంటుంది అనమాట. ధర్మాన్ని పాటించి చేయమంటుంది కర్మల్ని. సమర్పణ బుద్ధితో సమర్పణమైనటువంటి సమర్పణ భావంతో చేయమంటున్నాడు కర్మల్ని. కాబట్టి ఇది ఫస్ట్ మనం చేయాల్సింది. అది అది ఈ ధర్మబద్ధమైనటువంటి జీవితం గడపకపోతే ఆధ్యాత్మిక మార్గంలోకి ఎవరు ఒక అడుగు కూడా ఒక మెట్టు కూడా ఎక్కలేడు అనమాట. కాబట్టి ఫస్ట్ ఏం పెట్టారంటే యమ నియమాలని ఫస్ట్ స్టెప్గా మొదటి 2 మెట్లుగా పెట్టారనమాట. యమంలో 5 భాగాలు ఉన్నాయి, ఈ నియమంలో 5 భాగాలు ఉంటాయని చెప్పాం కదా. వాటిని త్రికరణ పాటించదే నువ్వు తర్వాత ఆధ్యాత్మిక మార్గంలో ముందుకు పోలేవు. భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని ముందుకంటే అంటే భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని పొందడం అనమాట. భగవంతుడి యొక్క అనుగ్రహం పొందాలంటే యమనియమాలు పాటించాల్సిందే. యమనియమాలు పాటించిన తర్వాత ఏం చేయాలంటే ఆసన సిద్ధి కావాలి. కదలకుండా కూర్చోటం అంటే ఇంద్రియాలని తర్వాత మనసుని షట్ డౌన్ చేయాలన్నమాట. దాన్ని మనసులో ఆలోచనలు ఆపాలి. దానికి ఏం చేయాలి? ఇంద్రియాలను షట్ డౌన్ చేయడం అంటే కదలకుండా కళ్ళు చెవులు అటువంటి శబ్దాలన్నింటినీ బయటకు పొందకుండా అంతర్ముఖపరచడం అనమాట. కాబట్టి ఇది ఉండాలి, ఈ స్థితి ఉండాలన్నమాట. ఈ స్థితిలో ఆసన సిద్ధి అన్నమాట. ఆసన సిద్ధి అంటే స్ట్రైట్గా కూర్చోవడం అనేది ఉంటుంది. స్ట్రైట్గా కూర్చోవడం అనేది ఆసన సిద్ధి. దీనికి మనం ఎందుకు కూర్చోమంటున్నాం అంటే మనకి ముఖ్యమైన నాడులు 3 ఉన్నాయండి. ఇడా పింగళ సుషుమ్న ముఖ్యమైన 3 నాడులు ఉన్నాయన్నమాట. ఆ ముఖ్యమైన నాడులలో మనకి ఇడా పింగళ నాడులు ఏంటంటే ప్రపంచంలో ప్రపంచ విషయాల పట్ల మనల్ని అది బంధించి పెడతాయి అన్నమాట. ఇడా పింగళ నాడులు అనమాట. మనకు భగవంతుని చేరే మార్గం ఏంటంటే సుషుమ్న మార్గం. మధ్యలో వెన్నుపూస మధ్యలో ఉండేట మార్గం ఏదైతే ఉందో అందులో ప్రాణశక్తి ప్రవేశిస్తే దాన్ని మనకి ఇడా పింగళ ద్వారా మనం నిరంతరం శ్వాసించేటువంటి ప్రక్రియ ఆగుతుంది అనమాట. అప్పుడు సుష్మ మధ్య మార్గం నుంచి మధ్యగా భగవంతుడి యొక్క మనం భగవంతుడి గురించి తెలుసుకోగలుగుతాం అనమాట. ఇది మామూలుగా ఈ ఛానల్లో స్థిరంగా ఆసనంలో మనకి ఏం లభిస్తుందంటే స్థిరంగా నిశ్చలంగా తల మెడ శరీరం సమత్వంగా ఉండమని చెప్తాను. ఏంటంటే భగవద్గీతలో చెప్పిన ఇదేంటంటే దేనికి అటు పెట్టమన్నానంటే మనం ఏ పక్కకు ఒరిగినా కూడా ఒక పక్క ఒరిగాం అనుకోండి, దాని ఆపోజిట్ సైడ్ అంటే ఇడా పింగళ సుషుమ్న నాడులు 3 ఉంటాయని చెప్పాం కదా. నువ్వు ఎడం వైపు వంగేవు అనుకోండి, కుడి వైపు నాడు ఆడుతుంది. కుడి వైపు వంగేవు అనుకోండి, ఎడం వైపు నాడు ఆడుతుంది అన్నమాట. ఈ కుడి ఎడమలో ఉన్నటువంటి నాడులు ఆడుతున్నంత కాలం ప్రపంచం నీకు ధ్యాన స్థితులు రావండి. కాబట్టి స్ట్రైట్గా కూర్చోవాలి. స్ట్రైట్గా కూర్చుంటే ఏమవుతుందంటే మధ్య నాడి పనిచేయడం మొదలు సుష్మ నాడి యాక్టివేట్ కావడం అనేది మొదలవుతుంది అనమాట. అందుకని ధ్యానంలో ఆసనానికి అంత ప్రాముఖ్యత చెప్పింది అనమాట. స్థిరంగా స్ట్రైట్గా సమగ్రీవ శిరోకాయ అంటాం అనమాట. అంటే 3 మెడ తల శరీరము 3 సమానంగా ఉండాలి, ఈక్వల్గా ఉంటారు, సమాంతరంగా ఉండాలన్నమాట. ఉంచుకోమంటారు అనమాట. ఆ సమాంతరంగా ఉంచుకోవడానికి అర్థం అది అనమాట. ఏది సుష్మ నాడి యాక్టివేషన్ ఎప్పుడు వస్తుంది? ఈ 3 సమంగా ఉన్నప్పుడు వస్తుంది అనమాట. ఏ పక్కకు ఒరిగినా కూడా పక్కకు తిరిగి ఎట్లా కూర్చున్నా పర్లేదు, కళ్ళు మూసుకొని కూర్చుంటే సరిపోతుంది అనుకుంటారు. అది ఆలోచన లాగవు. ఎందుకది ఈ ఇడ పింగళ నాడుల్లో ప్రాణశక్తి ప్రవాహాలు ఉన్నంతకాలం నీకు మనసు అనేది మనసులో ఆలోచనలు అనేది ఆగవన్నమాట. సూక్ష్మలోకి వెళ్ళినప్పుడు మాత్రమే మనసులో ఆలోచనలో ఏకాగ్రత అనేది వస్తుంది అన్నమాట. కాబట్టి ఆ సూక్ష్మలోకి ఎంటర్ కావాలంటే నువ్వు స్ట్రైట్గా కూర్చోవాలి. కనుక ఆసనం అనేది ఏం చెప్పాడు? ఏమా తర్వాత ఆసనం అనేది థర్డ్ అనమాట. థర్డ్ పెట్టారనమాట. స్థిరంగా కూర్చోవడం అనేది. మీకు స్థిరంగా ఉండే ఆసనం ఏదైనా కావచ్చు. మనం ఏదైనా రకరకాల ఆసనాలు అన్నమాట. అంటే వెన్నుపూస స్థిరంగా వచ్చి పెట్టేది. పద్మాసనం అనేది నువ్వు ప్రయత్నం లేకుండా అప్రయత్నంగా వెన్నుపూసను స్థిరంగా అట్టి పెడుతుంది పద్మాసనం. రకరకాలైనటువంటి ఆసనాలు ఉన్నాయి. ఆసనాల్లో కూడా సిద్ధాసనం ఉంటుంది, సిద్ధాసనం ఉంది, అర్ధపద్మాసనం ఉంది. చేయలేని వాళ్ళు అర్ధపద్మాసనం వేసుకోవచ్చు, లేదా సిద్ధాసనాలు కూర్చోవచ్చు. రకరకాల వజ్రాసనం. ఏ ఆసనంలో కూర్చున్నా కూడా మనసు ఏంటంటే నీవు స్థిరంగా సమగ్రీవ శిరోకాయ అట్లా ఉండాలి. ఇట్లా ఉన్నప్పుడు ఏమైతే ఈ ఆసన సిద్ధి అనేది వచ్చిన తర్వాత నియమ ఆసన ప్రాణాయామం ఉన్నాడు. ప్రాణాయామం అంటే అంతకుముందు నేను చెప్పాను. ప్రాణాయామం అంటే ప్రాణాన్ని మనకి లోపలికి వెళ్ళేటువంటి బయట నుంచి వచ్చేది మహాప్రాణం అనమాట. మహాప్రాణం లోపలికి వెళ్తున్నప్పుడు దాన్ని వ్యాపారం కింద చెప్తే జీవుడిగా చెబుతారు అనమాట. కాబట్టి ఆ ప్రాణం వెంబడే మనం మనసు నిరంతరం మా ప్రాణశక్తి లోపలికి ప్రవేశించే ప్రాణశక్తి వెంబడే మనసుని అట్టుపెట్టి తర్వాత మళ్ళీ అది
హృదయ కేంద్రం దాకా వెళ్ళి మళ్ళీ మళ్ళీ అందుకు తిరిగి వస్తుంది. మళ్ళీ ముక్కు చివరన గల ద్వాదశ అంతం వరకు మళ్ళీ తిరిగి వస్తుంది. వచ్చి కొంత దూరం ప్రయాణించి గాలిలో మహాప్రాణంలో కలిసిపోతుంది ఆ ప్రాణం. ఆ రెండింటిని అబ్జర్వ్ చేయాలి. ఏది వెనక్కి తిరిగి వచ్చేటువంటి 2 సార్లు వెనక్కి తిరిగి శ్వాస మళ్ళీ వెనక్కి తిరిగి మళ్ళీ పీల్చుకుంటాం కదా. మళ్ళీ వెనక్కి తిరిగేటువంటి ఆ సెకండ్ దాన్ని అక్కడ కొంచెం ఆగాలన్నమాట. 2 సెకండ్లు మీకు మీరు గమనించారు ఎవరు కూడా వెంబడే శ్వాసను వదిలేసి మళ్ళీ పీల్చుకోవటం అట్లా చేస్తుంటారు అనమాట. ఆ వదిలిపెట్టిన తర్వాత ఉన్నటువంటి శూన్య స్థితి ఏదైతే ఉందో ఆ శూన్య స్థితిని పట్టుకోవాలి. దానికి ఏం చేయాలి మనం? ఒక శ్వాసను పీల్చుకున్న తర్వాత ఒక రెండు సెకండ్లు ఆపటం. ఆ శూన్య స్థితిలో ఉన్నటువంటి అది పరభైరవ స్థితి అనమాట. అది శివస్థానం, శివుడు యొక్క స్థానం అది. ఆ శూన్య స్థితి, శూన్యంలో అంటే శివుడు నిరాకారుడు, నిర్గుణుడు, అందులో స్పందనలు ఏముండవు అనమాట. ఉన్న స్థితి అనమాట. అది ఎక్కడ ఉంది? 2 శ్వాసల మధ్య ఉన్నటువంటి ఆ అంతరంలో ఉందన్నమాట. దాని ఎక్కువైతున్న కొద్దీ నెమ్మదిగా దాన్ని ఆ శూన్య స్థితిని 2 సెకండ్లు 3 సెకండ్లు అట్లా పెరుగుతున్న కొద్దీ ఏమవుతుందంటే మీకు సమాధి స్థితి అనేది వస్తుంది అనమాట. ఆ ఆనంద స్థితి అనేది లభిస్తుంది అనమాట. కాబట్టి శ్వాస ద్వారా కూడా శ్వాసను మనం జాగ్రత్తగా దాన్ని వెంబడి ఫాలో కావడం ద్వారా కూడా శ్వాసని మరి ఈ తేలిక పద్ధతి కన్వర్ట్ చేయొచ్చు కదంటే నీకు ఈ యమ నియమాలు పాటించేది ఈ స్థితి రాదు. అబ్జర్వ్ చేసేటువంటి ప్రాణాయామ స్థితి అంటారు. ఈ స్థితి రావాలంటే తప్పనిసరిగా ఆ 4 స్థితులు దాటాల. ఏది యమ నియమ ఆసన, తర్వాత 4వది ప్రాణాయామం అనమాట. కాబట్టి ఇవన్నీ ఏకంగా నేను ప్రాణాయామం చేసుకుంటానండి, నాకు నేర్చుకున్నాను, యూట్యూబ్లో చెప్పారు, గురువులు చెప్పారు, ప్రాణాయామం ప్రక్రియలను చేసుకుంటామని చెప్పంటే దానివల్ల ఉపయోగం లేదు. ఎందుకని మనసు ఆలోచన లాగవు. నీకు క్యారెక్టర్ బిల్డింగ్ అనేది తప్పనిసరి, వ్యక్తిత్వ వికాసం తప్పనిసరి అనమాట. దాని ద్వారా ఏం జరుగుతుంది? మానసిక శక్తి, ప్రాణశక్తులు పెరుగుతాయి అన్నమాట. మానసిక శక్తి, ప్రాణశక్తి, మానసిక శక్తి పెరిగితే ఏకాగ్రం చేసేటువంటి దాన్ని మనసును ఏకాగ్రం చేసేటువంటి కెపాసిటీ కూడా పెరుగుతుంది అన్నమాట. అదే ఏ విషయం మీద నువ్వు మనసును కేంద్రీకరిస్తే ఆ విషయం ఆ పని చేయగలుగుతుంది, శ్రద్ధగా చేయగలుగుతావు అనమాట. కాబట్టి ఇదండి, ఇది ఏంటి? ప్రాణాయామం, ప్రత్యాహారము, ధారణ, ధ్యానం, సమాధి అని వరుసగా చెప్పుకుంటూ వచ్చాం. ఇప్పుడు ఇవాళ ఒక ముఖ్యమైన టాపిక్ గురించి చెప్పుకుందామండి. నేను అంతకుముందు ఎనర్జీ లెవెల్స్ పెంచుకోవడానికి మనం ఏం చెప్పానంటే యోగ స్థితిలో ఉండమని చెప్పాం. యోగ స్థితి అంటే త్రికరణ స్థితి అనమాట. చేసే పనిని శ్రద్ధగా చేయాలి, ఆలోచించి చేయాలి, ప్రేమపూర్వకంగా చేయాలి, తెలుసుకొని చేయాలి అని చెప్పానండి. ఇవన్నీ చేసినప్పుడు ఏం జరుగుతుందా? ప్రతి పని మీరు ఏ పని చేసినా కూడా అది శ్రద్ధ అనేది ఉండాలి. శ్రద్ధలోపం ఉండకూడదు. ఇష్టపడి చేయాలి. ఏ పని చేసినా కూడా అదంటే ఇష్టపడి అంటే ఆనందంగా చేయాలి అనమాట. నాకెందుకు వచ్చిందిరా బాబు అని చెప్పేసిన భావంతో మీరు చేయకూడదు అనమాట. ఎందుకంటే ఈ ప్రాణశక్తి యొక్క మెయిన్ పెరగాలన్నా కూడా తరగాలన్నా కూడా నీ మనసులో ఆలోచనలే మీ ప్రాణశక్తిని తగ్గిస్తాయి. మనసులోని ఆలోచనలే నీ ప్రాణశక్తిని పెంచుతాయి అనమాట. ఎప్పుడైతే నీవు చేసే పని త్రికరణ శుద్ధిగా చేస్తావో అప్పుడు ఏమవుతుంది? నీకు హయ్యర్ చక్రాస్ యాక్టివేషన్లోకి వస్తాయండి. హయ్యర్ చక్రాస్ అనమాట. పని ప్రేమగా చేసావు అంటే ఏంటి? హార్ట్ చక్ర యాక్టివేట్ అయింది. ప్రేమ అనుభూతులు నిర్ణయం ఏంటంటే హార్ట్ చక్ర అనమాట. హృదయగతమైన అనుభూతులన్నీ కూడా. కాబట్టి నువ్వు పని ప్రేమగా శ్రద్ధగా ఇష్టపడి చేసావు అనుకో, అది అప్పుడు హార్ట్ చక్ర యాక్టివేషన్లోకి వస్తుంది. దాన్ని కళాత్మకంగా చేసే పని శ్రద్ధగా చేస్తే బాగా చేసావు అనుకో, అందరికంటే బాగా చేసావు అనుకో, విశుద్ధ చక్రం. కళాత్మకానికి వాటికి ప్రత్యేక ఏదంటే విశుద్ధ, అంటే గొంతు దగ్గర చక్రం అనమాట. హైయర్ చక్రం అనమాట. హైయర్ చక్రాస్ యాక్టివేషన్లోకి వస్తాయి. తర్వాత శ్రద్ధగా ఏకాగ్రతతో చేసావంటే ఆజ్ఞా చక్ర యాక్టివేషన్లోకి వస్తుంటాం. అంటే ఈ పనిని మనం చేసే పనులు ఏ పని అయినా శ్రద్ధగా చేయడం ద్వారా మీకు యోగస్థితి వస్తుంది అనమాట. యోగస్థితి ఏంటంటే హైయర్ చక్రాస్ యాక్టివేషన్లోకి వస్తాయి అనమాట. హైయర్ చక్రాస్ ఎప్పుడైతే యాక్టివేషన్లోకి వస్తాయో హైయర్ చక్రాస్ సూక్ష్మంగా ఉంటాయి అనమాట. అంటే మనసు సూక్ష్మమవుతుంది, ప్రాణశక్తి కూడా సూక్ష్మమవుతుంది. ప్రాణశక్తి సూక్ష్మమవుతుంది కొద్దీ ప్రాణశక్తి పవర్ పెరుగుతుంది. ప్రాణశక్తి సూక్ష్మ స్థాయిలోకి వెళుతున్న కొద్దీ దాని యొక్క శక్తి, ఎనర్జీ లెవెల్స్ బాగా పెరుగుతాయి అనమాట. ఇప్పుడు దేవతలు అత్యంత సూక్ష్మ ప్రాణశక్తి యొక్క అత్యంత సూక్ష్మ స్థాయిలో ఎవరు ఉంటారు? దేవతలు ఉంటారు. వాళ్ళకి ఏదైనా చేయగల సామర్థ్యం ఉంటుంది కదా. అట్లాగే నువ్వు కర్మ ద్వారా నువ్వు చేసే కర్మల్ని శ్రద్ధపూర్వకంగా చేయడం ద్వారా నీ యొక్క ఎనర్జీ లెవెల్స్ పెంచుకోవచ్చు. యోగం కర్మసు కౌశలం. కర్మల్ని జాగ్రత్తగా శ్రద్ధగా చేయటమే యోగము. నాకు ఈ పని అప్పచెప్పాడు, ఆ పని అయితే నేను బాగా చేస్తాను అట్లా పెట్టుకోకూడదు. నాకు ఇది ఇష్టం లేదు పని అప్పచెప్పారు. భగవంతుడు మనకి ఏది అప్పచెప్తే ఆ పని శ్రద్ధగా చేయాలి. ఒక సంసారం భార్య బిడ్డలు ఉంటారు.
వాళ్ళు నన్ను పొద్దుగులు వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారు, అవతల వాడు హాయిగా ఉన్నాడు అని చెప్పేసి ఆలోచన రాకూడదు నీకు. నువ్వు ఎక్కడ బాగుంటే, ఎక్కడైతే నువ్వు డెవలప్ అవుతావో అక్కడ భగవంతుడు అట్లా పెడతాడు. ఏదైనా కూడా భగవంతుడి యొక్క ఆ, భగవంతుడి యొక్క దీని యొక్క ఆజ్ఞతోటే ప్రతి విషయాలు మా ప్రపంచంలో ప్రతిదీ కూడా శివుడి ఆజ్ఞ లేనిదే చీపైనా కొట్టడు అంటారు అనమాట. అంటే భగవంతుడి యొక్క యాక్సెప్టెన్స్ తోటి సమస్తం పరిస్థితులు ఏర్పడుతుంటాయి. నీకు ఏర్పడేటువంటి కర్మలు కూడా భగవంతుడి యొక్క భగవంతుడి చేత ఆ, ఇవ్వబడినవి అనమాట. అది గుర్తుపెట్టుకోవాలి మనం. ఇదేవరో మనం సొంతంగా మనం తెచ్చుకునేవి కాదు, ఇవి ఎవరో ఏర్పాటు చేసినవి కాదు. ఈ జన్మ వచ్చిన దగ్గర నుంచి మళ్ళీ మనిషి మళ్ళీ శ్వాస వచ్చిన దగ్గర నుంచి మళ్ళీ శ్వాస అంతమయ్యే వరకు మధ్యలో సమస్తం కూడా ఎవరి యొక్క దయతోడు ఎవరి యొక్క కృపతో జరుగుతాయంటే భగవంతుడి యొక్క కృపతో. ఈశ్వర ప్రణిధానం అంటారు అందులో. ఇందులో నియమాల్లో 5 భాగాలు ఈశ్వర ప్రణిధానం అంటే భగవంతుడిని పరిపూర్ణంగా విశ్వసించి ఆయనకి శరణాగతి చెందడం అనమాట. శరణాగతి చెందడం అంటే ఏంటంటే భగవంతుడికి సర్వసమర్పణ చేయడం. ఏది వచ్చినా, మంచి వచ్చినా చెడు వచ్చినా కూడా భగవద్ అయ్యా నువ్వు ఇచ్చిందే ఇది, మంచి వచ్చినా చెడు వచ్చినా కూడా భగవంతుడి యొక్క ప్రసాదం తీసుకోవాలన్నమాట. నాకు మంచిగా తీసుకుంటాను, చెడు వస్తే నాకు అన్యాయం చేశాడని చెప్పి భగవంతుని తిట్టకూడదు. భగవంతుడిని భగవంతుడిని భగవంతుడు మనకి ఏది ఇస్తే దాని పట్ల మనం సంతృప్తి చెందాలన్నమాట. ఆ తృప్తి అనేది ఉండాలన్నమాట. భగవంతుడు ఇచ్చిన లైఫ్ ఎందుకు ఇచ్చాడు, భగవంతుడు ఈ లైఫ్ ఎందుకు ఇచ్చాడంటే ఈ లైఫ్లో నీకు ఎలివేషన్ ఉంటుంది కాబట్టి. ఎలివేషన్ ఎట్లా వస్తుంది, కర్మలు పోతే వస్తుంది, కర్మల శాలనం అయితే వస్తుంది అన్నమాట. కాబట్టి కర్మబంధం తొలగితేనే నీకు ఎలివేషన్ వస్తుంది. కాబట్టి ఇక్కడ భగవంతుడిని ఇక్కడ ఏర్పాటు చేశాడంటే వాళ్ళకు ఉన్నటువంటి కర్మలు, వాళ్ళకి సంబంధించిన కర్మలు ఏదో ఉన్నాయి అవి తీర్చుకుంటే పోతాయి అన్నమాట. రుణాలు అని చెప్పేది గురు రుణము, పితృ రుణము, గురు రుణము, తర్వాత దేవ రుణము, ఋషి రుణము, ఈ 4 రుణాలు ఉంటాయి అన్నమాట. అట్లాగే పితృ రుణం అంటే ఏంటి, అక్కడ ఉన్నటువంటి ఆ ఫ్యామిలీ తోటి సంబంధం ఏదో మనం తీర్చుకోవాల్సిన రుణాలు ఉంటాయి అన్నమాట. ఆ రుణాలు తీరటం ద్వారా నీకు ఎలివేట్ అవుతుంది అనమాట. అంటే పై పై ఉన్నత స్థాయికి వెళ్తాం. రుణాలు తీరితే ఏమవుతుంది, మనసులో ఉన్నటువంటి ఆ, మ- ఏమైతే మనసులో ఉన్నటువంటి మనకున్న కర్మలను తొలగిపోతాయి అనమాట. మనసు తేలికపడుతుంది అనమాట. కాబట్టి ఎవరిని ఎక్కడ ఎట్టు పెట్టాలి, భగవంతుడు ఎవరిని ఎక్కడ ఎట్టు పెడితే మంచిది అనుకుంటే అక్కడ ఆ జన్మిస్తాడు, ఆ సంఘటన కలగజేస్తుంటాడు అనమాట. అందుకని మనకేదో అట్లా ఉంటే బాగుంటుంది, వాళ్ళగా ₹1,00,00,000 ఉంటే బాగుంటుంది, లేదా ఇంకో చోట ఎక్కడో ఆ, ఆ, వేరే దేశంలో అందరూ బాగున్నారు, మేము బాగలేవు, అక్కడికి వెళ్తే బాగుంటుంది, ఇవన్నీ పెట్టుకోకూడదు మనసులో. మనకు భగవంతుడు ఏదైతే మనకి అప్పచెప్పాడో ఆ డ్యూటీని సక్రమంగా చేయటం అనమాట. ఫ్యామిలీ ఉంది చక్కగా చూసుకోవటం, ఉద్యోగం ఉండి న్యాయబద్ధంగా ధర్మబద్ధంగా చేయటం, ఇవి మామూలుగా మనం దేనికోసం వచ్చామండి, మనశుద్ధి కోసం వచ్చాం. మనశుద్ధి ఎట్లా ఏర్పడుతుంది, కర్మశుద్ధి ద్వారా ఏర్పడుతుంది. కర్మలను జాగ్రత్తగా చేయడం ద్వారా, కర్మలను నిష్కామంగా చేయడం ద్వారా, నిస్వార్థంగా చేయడం ద్వారా, ప్రేమగా చేయడం ద్వారా, దాన్ని ఏది వచ్చినా కూడా, చెడు వచ్చినా కూడా మనం మంచి ఆనందపడాలి. ఎందుకని మన కర్మ కొత్త పోతుంది, చెడు కర్మ పోయింది అని చెప్పి సంతోషపడాలి. కాబట్టి ఇది ఏది భగవంతుడు మనల్ని ఎక్కడ ఎట్టు పెట్టినా కూడా, ఏ ఫ్యామిలీలో ఎట్టు పెట్టినా, ఏ సరౌండింగ్స్లో ఎట్టు పెట్టినా కూడా మన మంచి కోసమే అట్టు పెట్టాడు, మన యొక్క మేలు కోసం అట్టు పెట్టాడు, మన యొక్క ఎలివేషన్ కోసం అట్టు పెట్టాడు అనేటువంటి ఆ ఆ రకమైనటువంటి ఆ స్థితి మనకు తెలియాలి అది. అంతేగాని నీ మనసు పరిధిలో ఉండి అట్లా ఉంటే బాగుంటుంది, ఇట్లా ఉంటే బాగుంటుంది, అప్పుడు ఏమవుతుందంటే మన కర్మలు కొత్త కొత్త కర్మలన్నీ ఏర్పడతాయి అన్నమాట. మనం కర్మలు పోగొట్టుకోవాలి, ఇక్కడికి వచ్చాము ఈ ప్రపంచానికి, కానీ కొత్త కర్మలను తగిలించుకుంటున్నాం, కొత్త కర్మలను ఏర్పరచుకుంటున్నాం. దానివల్ల మనకు ఉపయోగం ఉందా, దానివల్ల ఏం ఉపయోగం లేదు కదా. కాబట్టి మనం యోగా యోగా స్థితిలోకి రావాలంటే ఫస్ట్ యాక్సెప్ట్ చేయాలి. ఏదైనా సరే మనకు భగవంతుడు ఇచ్చింది ఏదైతే ఉందో దాన్ని ఆనందంగా యాక్సెప్ట్ చేయాలి, తృప్తిగా బతకటం అది నేర్చుకోవాలి ఫస్ట్. అసంతృప్తి అనేది ఉండకూడదు. ఈరోజు వర్తమానం అనేది మన చేతిలో ఉంటుందండి. గడిచిపోయింది మన చేతిలో ఉండదు, భవిష్యత్తు మన చేతిలో ఉండదు. వర్తమాన క్షణాన్ని మనం ఏ విధంగా గడిపామనేది మనం ఎప్పటికప్పుడు వేరే చేసుకోవాలి. ఈ క్షణాన్ని మనం సద్వినియోగం చేసావా, మంచి సద్వినియోగం ఎట్లయితుంది, 10 మందికి మేలు చేయడం ద్వారా, అందరికి మేలు కాన్షియస్ ద్వారా, అందరిని మేలు కోరుకోవటం ద్వారా మనకి ఆ సద్బుద్ధి గాయత్రి మంత్రంలో అదే అడిగేది, నా బుద్ధిని సన్మార్గం వైపు ప్రేరేపించుగాక. ఆ కాంతి స్వరూపుడైనట్టు భగవంతుడా, కాంతి స్వరూపుడైనట్టు నిర్గుణ పరబ్రహ్మ స్వరూపాన్ని మనం నేను ఉపాసన చేస్తున్నాను. సూర్యుడిని ఉపాసన చేయడం సవితాశక్తి అనమాట. తెల్లటి కాంతిశక్తిని ఉపాసన చేస్తూ ఏం చేస్తున్నాడు, నా బుద్ధిని సన్మార్గం వైపు ప్రేరేపించుకో. సన్మార్గం అంటే ఏంటంటే 10 మందికి సర్వే జనాసుకుందాం, అందరూ బాగుండాలని కోరుకుంటే సన్మార్గం అంటే అది. అంతేకాదు నా వరకే బాగుండాలి, నాకు నాకు లక్షల కోట్ల ఆస్తి కావాలి,
నా పిల్లలు బాగుండాలి, నా వంశం బాగుండాలి, అది ఇంతవరకు అంటే స్వార్థం. అది అందరూ బాగుండాలి అది కోరుకోవటమే. అది అది స్వధర్మం అంటే అది స్వధర్మం. స్వధర్మం శ్రేయ పరధర్మం పరధర్మం అనేది స్వధర్మం అనేది మంచిది, పరధర్మం అది చెడ్డది అని చెప్పేసి భగవద్గీతలు చెప్తారండి. స్వధర్మం అంటే ఇది. స్వధర్మం అంటే ఏంటి? అందరిలో ఉన్నటువంటి శక్తి ఏదైతే ఉందో ఆ శక్తి, జీవశక్తి, చైతన్య శక్తి ఏదైతే ఉందో, సచ్చిత్ ఆనంద స్వరూపుడు ఎవరైతే ఉన్నారో, ఆ నిర్గుణ పరమాత్మ ఎవరైతే ఉన్నారో అందులో స్వార్థం లేదండి. కాబట్టి ఆ స్వార్థం లేని జీవితం ఎవరైతే గడుపుతాడో వాడు స్వధర్మాన్ని అనుసరిస్తున్నట్టు లెక్క అనమాట. కాబట్టి నువ్వు ఏ పనైనా చేయండి, ఏ రకమైనటువంటి పనులు చేసినా కూడా మనకి మనకి లక్ష్యం ఎట్లా ఉండాలండి? 10 మంది మేలు కోసం మనం జన్మని ఎట్లా సార్థకత చేసుకోవాలి. 10 మందికి మేలు చేయడం ద్వారా, సమాజానికి హితం చేయడం ద్వారా, తర్వాత కుటుంబ శ్రేయస్సు, సమాజ శ్రేయస్సు, దేశ శ్రేయస్సు, ఇవన్నీ ఎప్పుడప్పుడు దృష్టిలో పెట్టుకుని మనం కర్మలను ఆచరించాలండి. సరే అండి, ఇప్పుడు మళ్ళీ అసలు టాపిక్ వద్దాం. ఇవాళ చెప్పాల్సిన టాపిక్కి మనం వద్దాం అనమాట. విజ్ఞాన పేరంతంలో మనం మనం ఏం చెప్పుకున్నాం అంతకుముందు? ఇంతవరకు శ్వాసను గమనించి ద్వారా కైవల్య సిద్ధి పొందవచ్చు అని చెప్పేసి మనం చెప్పుకున్నాం కదా. ఈ శ్వాసను అతి సూక్ష్మ స్థాయిలో గమనిస్తూ దాన్ని అనుసరించడం ద్వారా హృదయ కేంద్రంగా చేరొచ్చని కూడా ఇందాక చెప్పుకున్నాం అనమాట. కాబట్టి ఆ హృదయ కేంద్రానికి చేరినప్పుడు నిశ్చల స్థితి అనేది, నిశ్చల సమాధి స్థితి ప్రాప్తిస్తుందని కూడా చెప్పుకున్నాం అనమాట. ఇప్పుడు మనం విజ్ఞాన భైరవ తంత్రాలు ఏం చెప్పుకున్నాం? అంతకుముందు శబ్ద బ్రహ్మం అని చెప్పుకున్నామండి. శబ్దం, నాదం, అనాహత నాదం ఒకటి ఉంటుందని చెప్పాం కదా. ఈ అనాహత నాదం అనేది దశవిధ నాదాలుగా మన లోపల హృదయ కేంద్రంలో దశవిధ నాదాలుగా ధ్వనిస్తుంటుంది అనమాట. అంటే నువ్వు అంత మనసు అంత సూక్ష్మ స్థాయిలో కనుక తీసుకెళ్ళగలిగితే నీకు లోపల అంతర్గతంగా హృదయ కేంద్రంలో ఈ నాదాలన్నీ వినబడతాయి అనమాట. కాబట్టి అతి సూక్ష్మ స్థాయిలో జరిగేటువంటి ఈ ఈ శ్వాసను అతి సూక్ష్మ స్థాయిలో మనసును అంత కేంద్రీకరించి చేస్తే నీకు అక్కడ అనాదాలన్నీ వినపడతాయి అన్నమాట. కాబట్టి ఇక్కడ ఏంటంటే మన శ్వాసని గమనించడం ద్వారా ప్రాణశక్తి సూక్ష్మ స్థాయిలో పోతుందని చెప్పి మనకి అంతే ఇంతకుముందు చెప్పుకున్నాం కదా. సరే, అట్లాగే ప్రాణశక్తి కూడా వైబ్రేషన్స్ ఉంటాయండి. ఇందులో మన గాయత్రి మంత్రంలో కూడా 3 వ్యాహృతులు చెబుతారు అనమాట. అందులో 3 వ్యాహృతుల్లో ఒకటి స్పందన శైలి, ప్రాణశక్తి అనేది ఒక వ్యాహృతి అనమాట. అంటే ప్రాణానికి స్పందన ఉంటుంది అనమాట. స్పందనశీలి కావటం వల్ల ప్రాణం ఏంటంటే రకరకాల స్థాయిలో ఉంటుంది అనమాట. లోకాలుగా ఏర్పడుతుంది అనమాట. ప్రాణశక్తి 14 లోకాలు ఏర్పడిన ప్రాణశక్తి స్పందన ద్వారా ఈ లోకాలన్నీ ఏర్పడ్డాయి అనమాట. కాబట్టి నీకు స్పందన అంటే ఏంటంటే దీని ఏంటో ఫ్రీక్వెన్సీ అంటారు అనమాట. ఫ్రీక్వెన్సీ మామూలుగా ఇంగ్లీష్లో ఏమంటారంటే ఫ్రీక్వెన్సీ అంటారు అనమాట. కాబట్టి ఇప్పుడు మనకి ఉన్నతమైనటువంటి మానసిక స్థితిలో వచ్చిన బాగా ధ్యాన స్థితిలో వచ్చిందనుకోండి, మంచి స్థితి వచ్చినప్పుడు మన ప్రాణశక్తి 435 హెర్ట్జ్లు ఉంటుంది. అంటే హైయర్ చక్రాస్ యాక్టివేషన్లోకి వస్తాయి. అతి సూక్ష్మ స్థాయిలోకి వెళ్ళినప్పుడు ఏమైందంటే హైయర్ చక్రాస్ అన్ని యాక్టివేషన్లోకి వస్తాయి. ప్రాణశక్తి లెవెల్స్ పడిపోయినాయి అనుకోండి, 50, 30 అట్లా ఆ స్థాయికి వెళ్ళిపోయినాయి. ఎందుకు పడిపోతాయి? నిరంతరం మన కామక్రోధ మోహాలు, అరిషడ్ మార్గాలకి మనకి లోన్ కావటం ద్వారా కానీ, అహంకారంతో కానీ, తర్వాత మనం స్వార్థంతో కానీ చేసే పనుల వల్ల ప్రాణశక్తి లెవెల్స్ పడిపోతున్నాయండి. నిరంతరం పడిపోతాయి. ఏ స్థాయికి వెళ్తాయి? 50, 30 స్థాయికి కూడా వెళ్తాయి. అంటే ఏంటి? 430 పైన 450 స్థాయిలో ఉండాల్సిన ప్రాణశక్తి ధ్యానం ద్వారా మన ధ్యాన స్థితిలో ఉన్నప్పుడు 430 ఉంటుంది అనమాట. హైయర్ చక్రాస్లో యాక్టివేట్ ఏంటి? మన ప్రజ్ఞాస్థితిలో ఉన్నతంగా ఉంటుంది అనమాట. ఆలోచన వ్యక్తిత్వం చాలా ఉన్నతంగా ఉంటుంది. వాడు ఎంతో హుందాగా ఉంటాడు. చెడ్డ పనులు చేయడాడు. వాడి ద్వారా సమాజ హితమే జరుగుతుంది అనమాట. కాబట్టి ప్రాణశక్తి యొక్క స్థాయిని బట్టి మనిషి యొక్క వ్యక్తిత్వం ఆధారపడి ఉంటుంది అనమాట. అట్లాగే ప్రాణశక్తి నిరంతరం లాస్ అవుతున్నాం అనుకోండి, 30-40కి అట్లా వచ్చింది అనుకోండి. 30-40లో ఉండేది ఏంటంటే మన నెగిటివ్ ఫోర్సెస్ అనమాట. నెగిటివ్ ఫోర్సెస్ అంటే ప్రాణశక్తి మనం అనుకుంటే దయ్యాలు, భూతాలు, ప్రేతాలను రకరకాలు అనుకుంటాం కదా. వాడికి మనకంత ప్రాణశక్తి లెవెల్స్ ఉండవండి. సిద్ధుడు స్థాయిలో ఉన్నటువంటి సిద్ధుడు కాదు, ఒక మామూలుగా ఆర్డినరీ మ్యాన్ కంటే కూడా చాలా తక్కువ స్థాయిలో వాడి స్థాయిలు ఉంటాయి అనమాట. కాబట్టి 30-40 స్థాయిలు అంటే ఏంటి? అతి అతి వీక్గా ఉండేటువంటి నెగిటివ్ ఫోర్సెస్ ఏవైతే ఉంటాయో ఆ స్థాయిలో ఉంటాయి అనమాట. కాబట్టి మన 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 ప్రాణశక్తి ఆ స్థాయికి పడిపోయింది అనుకోండి, పడిపోతే ఏమవుతుంది? వీళ్ళ వీళ్ళ వాటి యొక్క ఇంపాక్ట్ వీళ్ళ మీద పడుతుంది. ఎందుకంటే లైక్ మైండెడ్ అంటే ఫ్రీక్వెన్సీస్ ఈక్వల్గా ఉన్న వాళ్ళని అవి
ట్రేస్ చేస్తాయి అన్నమాట, ఈక్వల్ ఫ్రీక్వెన్సీ వాళ్ళని. తర్వాత ఇప్పుడు మనం ఉన్నత స్థాయిలో ప్రజ్ఞాస్థితులు ఫ్రీక్వెన్సీస్ హయ్యర్గా ఉన్నాయనుకోండి, దానికి సంబంధించిన వాళ్ళు మన దగ్గరకు వస్తారు. యోగులు, ఋషులు, గురువులు వీళ్ళందరూ మన కనెక్షన్లోకి ఉంటారు అనమాట. అది ప్రాణశక్తి లెవెల్స్ పడిపోతున్న కొద్ది ఏం జరుగుతుంది, మనకు కనెక్ట్ అయ్యే వాళ్ళు కూడా లోయర్ ఫ్రీక్వెన్సీ వాళ్ళే కనెక్ట్ అవుతారు అనమాట. జస్ట్ లైక్ రాక్షసులు, దెయ్యాలు, భూతాలు, పిశాచాలు అవన్నీ ఉన్నాయంటే ఉన్నాయి, కానీ మన స్థాయిలో మనం అవేం చేయవు. సిద్ధస్థితిలో మన దగ్గర కూడా రావు అనమాట. ఎందుకది, ఒక రామకృష్ణ పరమహంస ఉంటాడండి, ఆయన సిద్ధుడు, ఆయన మా పరమాత్మ స్వరూపం అనమాట. ఆయన ఒకసారి ఆయన బయట ఆ, ఆ, ఒక గుడి పక్కన ఇది ఉంటుంది, ఒక తోట ఉంటుంది అన్నమాట. తోటలో వేరుస్తుంటే ఆ పక్కన నెగిటివ్ అంటే ఒక దయ్యం రూపంలో ఉన్నటువంటి ఒక ఆంగ్లేయుడు అని చెప్తారు అందులో. ఒక దయ్యం రూపంలో ఉంటాడు అక్కడ. ఈయన రామకృష్ణ పరమహంస అక్కడ రాగానే అతనికి ఒళ్ళంతా మండిపోతున్నటువంటి ఫీలింగ్, నువ్వు ఎందుకు వచ్చావని చెప్పేసి ఆయన ప్రశ్నిస్తాడని చెప్పేసి రామకృష్ణ పరమహంస చెప్తాడనమాట. అంటే ఏంటి, ఇప్పుడు హయ్యర్ ఫ్రీక్వెన్సీ ఉన్న వ్యక్తుల దగ్గరికి అవి దగ్గరకు రాలేవు. అవి ఎవరి దగ్గరికి వస్తాయి, ఎవరిలో అయితే దురాలోచనలు ఉంటాయో అందరినీ పీడించాలని చెప్పేసి అని, తర్వాత ప్రాణశక్తి లెవెల్స్ అన్ని తక్కువ స్థాయికి తెచ్చుకుంటారు చూసారా, వాళ్ళు చేసిన కర్మల ద్వారా ప్రాణశక్తి అంతా లెవెల్స్ అన్ని పడిపోతుంటాయి. అటువంటి వాళ్ళ దగ్గరికి ఇవన్నీ చేస్తాయండి. కాబట్టి మంచి పనులు చేయడం ద్వారా ఎనర్జీ లెవెల్స్ పెరుగుతాయి. దాని ద్వారా తద్వారా ఏం జరుగుతుంది, మనకి మేలే జరుగుతుంది. మనకి ఏజ్ పని చేయడం సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుంది. చెడు పనులు చేయడం ద్వారా మన ఎనర్జీ లెవెల్స్ పడిపోతాయి. మన నహుషుడు కథ తెలుసుకో, మీకు అంతకుముందు నహుషుడు కథ చెప్పాను అనమాట. ఇంద్ర పదవికి వెళ్తాడు, తర్వాత ఆయన అగస్త్యుడిని తన్నటం ద్వారా ఎడమ కాలుతో తంటాడు అనమాట. ఇది రథం, రథంలో రమ్మంటుంది, ఏది మామూలుగా బ్రహ్మరథం అంటారు. బ్రహ్మరథం పట్టించుకుంటాడు నహుషుడు. ఈ సప్తఋషుల్ని మయమంటాడు రథాన్ని, అదే మన పల్లకిని పోయమంటే ఆ వాళ్ళు అగస్త్యుడు కాస్త త్వరగా నరకపోతే ఎడంకాలతో తంతాడు. అంటే ఏంటి, దుష్కర్మ ద్వారా ఏమైంది, ఎనర్జీ లెవెల్స్ అన్ని పడిపోతాయి. ఎనర్జీ లెవెల్స్ అన్ని పడిపోయి వాడు ఒక హీనస్థితికి వచ్చేస్తాడు, అది తక్కువ స్థాయికి వచ్చేస్తాడు అనమాట. కాబట్టి మన కర్మలు ఎప్పుడు కూడా ఎట్లా చేయాలంటే ఏ విధంగా చేసుకోవాలంటే, కర్మల ద్వారా ఎప్పుడు కూడా మనం మంచి పనులు చేస్తుండాలి. యజ్ఞ కర్మలు ఎందుకు చేయమంటున్నామండి, ఎనర్జీ లెవెల్స్ పెరుగుతాయని చేయమంటాం అనమాట. ఎనర్జీ లెవెల్స్ పెరిగినప్పుడు నీకు ఎప్పుడు మంచిగా జరుగుతుంది. నీ దగ్గర నీకు కష్టంలో ఉన్నావు అనుకోండి, ఒక వ్యక్తి వచ్చి నీకు ఏదో సలహా చెప్పి ఇట్లా బయటపడతాయని అని చెబుతారనమాట. గురువులు కానీ వాళ్ళు కానీ వీళ్ళు కానీ నీకు ఎప్పుడు నీకు పరిచయం అవుతారు, నీకు మంచి రోజులు వచ్చినప్పుడే. మంచి రోజులు అంటే నీ యొక్క ఎనర్జీ లెవెల్స్ బాగా కొంచెం మంచి ఉన్నత స్థాయిలో ఉంటే అటువంటి వాళ్ళ పరిచయం ఏర్పడుతుంది అనమాట. లేనప్పుడు ఎవరు, ఈ రౌడీలు, దుర్మార్గులు, వీళ్ళతో కనెక్షన్ వచ్చేస్తుంది. ఈ చెడు పనులు చేసేవాళ్ళు వీళ్ళతోటి మన కనెక్షన్ వస్తుంది. కాబట్టి మనం ఎప్పుడు యోగ స్థితిలో, ఎందుకంటే మనం యోగ స్థితి ద్వారా ఉన్నతమైన ప్రజ్ఞాస్థితులు ఉంటాయి. ఎప్పుడు కూడా యోగ స్థితిలో మనం చేసే కర్మలను జాగ్రత్తగా చేయడం ద్వారా ఎప్పుడు కూడా మనం నిరంతరం మన యొక్క యోగ స్థితిని మెరుగుపరుచుకుంటాం. మన యొక్క ఫ్రీక్వెన్సీస్ హైయర్ ఫ్రీక్వెన్సీస్ ఉంటాయి అనమాట. ఆ స్థాయిలో మీ దగ్గరికి చెడు చేసేవాళ్ళు ఒకవేళ నువ్వు పొరపాటు ఆ చెడు సర్కిల్లోకి వెళ్ళినా కూడా వెంబడే బయటకు వచ్చేస్తావు. ఆ శక్తిని దానికి బయటికి లాక్కొస్తాం అనమాట. లేకపోతే వాళ్ళే వెళ్ళిపోతారు నీ దగ్గర నుంచి. కాబట్టి మనం భయపడాల్సిన పని లేదు. ప్రపంచంలో ఏదో జరిగిపోతుంది, మనకి ఏదో ఈ చెడు నుంచి మనం రక్షించుకోవడం, మనం ఏదో షెల్టర్ ఏర్పాటు చేసుకోవాలి, మన కవచం ఏర్పాటు చేసుకోవాలి, జాగ్రత్తలు తీసుకోవాలి, ఇవన్నీ అవసరం. భగవంతుడు నమ్ముకున్నప్పుడు భగవంతుడే మన యొక్క మనస్థితి చెడకుండా ఆయనే చూసుకుంటాడు అనమాట. కాబట్టి ఇదండి. కాబట్టి మనం ఈ యోగ స్థితిలో ఉండి మనం చేయాల్సింది ఏంటి, జాగ్రత్తగా మన యొక్క మనసు ద్వారా చేసేటువంటి కర్మలు ఏవైతే ఉన్నాయో అవి జాగ్రత్తగా చేయాలి. జాగ్రత్తగా చేసినప్పుడు అంటే మనం నెగిటివ్ వర్డ్స్ ఉండకూడదండి. మనం చెప్పేటువంటి మాటల్లో కానీ, మనం ఆచరించే పద్ధతి వీటిలో కానీ నెగిటివిటీ అనేది ఉండకూడదు. నెగిటివిటీ ఉంటే ఏమవుతుంది, చెడుని చెడుని కోరుకోవడం ద్వారా ఏమవుతుందంటే నిరంతరం మనకే లాస్. అది ఒకటి శాపం పెట్టాడు, ఎనర్జీ లెవెల్స్ అనేది పడిపోతాయి. విశ్వామిత్రుడు శాపం పెట్టాడంటే ఏమైంది, మళ్ళీ తపస్సు మళ్ళీ చేసుకోవాల్సి వచ్చింది కదా. ఆ రకంగా అనమాట. అంత సాధన చేసినా కూడా మన కోపము, ద్వేషము, లోభం ఇవన్నీ ఏంటంటే మన యొక్క ఎనర్జీ లెవెల్స్ని డౌన్ చేసేస్తాయి అనమాట. డౌన్ చేసినప్పుడు మళ్ళీ ఏమవుతుంది, మనకి హైయర్ ఫ్రీక్వెన్సీ అనేది కనెక్ట్ కావడానికి చాలా మళ్ళీ దానికి త్యాగాలు చేయాలి, చాలా చేయాల్సి వస్తుంది అనమాట, చాలా ప్రయత్నం చేయాల్సి వస్తుంది. కాబట్టి యోగం చేసే వాళ్ళకి మెయిన్ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఈ ప్రాణశక్తి యొక్క డిప్రెషన్ అనేది లేకుండా చూసుకోవాలన్నమాట. ప్రాణశక్తి యొక్క లోటు ఎట్లా జరుగుతుందంటే, నిషిద్ధ కర్మలు చేయడం ద్వారా మంచివాడికి హాని చేయడం ద్వారా నీకు ప్రాణశక్తి లెవెల్స్ పడిపోతాయి అనమాట. అట్లా ప్రాణశక్తి లెవెల్స్ ఎట్లా పెరుగుతాయండి, ఒక నిజంగా ఎవరైనా అవసరం ఉన్న వాడికి ఏదో రకంగా హెల్ప్ చేయడం ద్వారా ప్రాణశక్తి లెవెల్స్ పెరుగుతాయి అనమాట. అంటే పరహితం చేసినప్పుడు ప్రాణశక్తి లెవెల్స్ పెరుగుతాయి,
పరులకు ఇతరులకి అపకారం చేసే ప్రాణశక్తి లెవెల్స్ పడిపోతాయి అన్నమాట. పడిపోవడం ద్వారా ఏం జరుగుతుంది, నీకు సమస్త రోగాలు చుట్టుకుంటే జబ్బులు వస్తాయి, నీకు పనులు కావు, నీకు సమస్య టెన్షన్స్ అన్నీ బయలుదేరుతాయి. కాబట్టి మనం వే ఆఫ్ లివింగ్ ఈ రకంగా మార్చుకున్నప్పుడు మనం చక్కగా ఆలోచన విధానం మార్చుకొని చక్కగా అందరి శ్రేయస్సును కోరుతూ, అందరు బాగుండాలని కోరుకుంటూ, తను బాగుండాలని తను చేస్తున్న కర్మని త్రికరణ శుద్ధిగా చేస్తూ, అంటే త్రికరణ శుద్ధిగా అంటే ఏ పని చెప్పినా ఏ పని చేసినా కూడా అందులో ఆనందంగా చేయాలి. నాకు ఈ పని కాదు ఇంకో పని అయితే బాగా చేస్తాను, నాకు అందులో స్కిల్స్ వస్తాయి, ఇది వస్తాయని చెప్పేసి అనకూడదు. నీకు ఏదైతే నీ ఎదురుకు ఏ వ్యక్తి అయితే వచ్చాడో ప్రారంభ కర్మ వల్లే ఎదురుకు వస్తాడు. అట్లా నీకు ఏదైతే ఎదురుగా ఒక పని చేయమని వచ్చిందో అది ప్రారంభ కర్మ ఉంటేనే నీ దగ్గరికి వస్తుంది, అది రాదు. ప్రారంభ కర్మ లేకపోతే ఆ పని నీ ముందరకు కూడా రాదనమాట. కాబట్టి నీ ముందరకు వచ్చిందండి కర్మని, దాన్ని ఎట్లా చేయాలి, దాన్ని ఎంత నేర్పుగా చేయాలి, ఎంత జాగ్రత్తగా చేయాలి అని తెలుసుకోవటం యోగం అనమాట. తెలుసుకొని చేయటం యోగం అనమాట. ఆ స్థితిలో ఉన్నప్పుడు ఏమైందంటే నీ ఎనర్జీ లెవెల్స్ ఎప్పుడు కూడా ఆ ఘర్షణ ఉన్నది కాబట్టి, న్యాయంగా ధర్మబద్ధంగా ఉంటావు కాబట్టి నీకు ఎప్పుడూ డౌన్ఫాల్ ఉండదండి. అటు భగవత్ శక్తి ఏదైతే, భగవత్ శక్తి ఎట్లా ఉంటుంది, స్పందన రూపంలో ఉంటుంది, రకరకాల స్థాయిలో ఉంటుంది అనమాట. అంటే స్పందన అంటే లోకాలన్నీ ఆ స్పందన శక్తి వల్ల ఏర్పడ్డాయి ఇవన్నీ కూడా. భూర్లోకం, సువర్లోకం, మహర్లోకం, జనలోకం, తపోలోకం, ఇవన్నీ బ్రహ్మలోకం, ఇవన్నీ కూడా ఈ స్పందన శక్తులు డిఫరెంట్ లెవెల్స్ అనమాట. అట్లాగే ఆ తల 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 పాతాళ లోకాలు ఏవైతే ఉన్నాయో కింద అధోలోకాలు, ఇవన్నీ ఏంటి, నెగిటివ్ కర్మలు, నిషిద్ధ కర్మలు చేస్తున్న కొద్దీ కింద 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 వెళ్ళిపోతుంటారు మనిషి. కాబట్టి మన ఈ మానవ జన్మ అనేది ఏంటి, పైకి వెళ్ళడానికి అవకాశం ఉంది, కిందకి వెళ్ళడానికి అవకాశం ఉందన్నమాట. కాబట్టి మనం ఈ ఈ ఈ శబ్దాన్ని ఉపయోగించడం అనేది, ఎందుకంటే ఈ శబ్దం అనేది అత్యంత కీలకమైనది. ఈ శబ్దం అనేది అంటే శబ్దంతో సమస్త ప్రపంచం ఏర్పడింది అనమాట. శబ్దం కారణంగానే ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనం సంగీతం ఉందండి, సంగీత విద్య ఉందండి. సంగీత విద్యలో మనం ఆ, ఆ, తాన్సేన్ వీళ్ళందరూ చెప్పు, అక్బర్ ఆస్థానంలో తాన్సేన్ అనే సంగీత విద్వాంసుడు ఉన్నాడు. ఆయన ఏం చేస్తాడు, ఆయన మామూలు సంగీత సాధన చేసి ఆ, ఒక దీపాలను వెలిగిస్తా అంటాడు. ఏది ఎవరు వెలిగించుకోవడానికి దీపాలు నేను వెలిగిస్తా సంగీత సాధనతో అగ్నిని పుట్టించగలను అంటాడు. అక్బర్ ఆశ్చర్యపోతాడు, ఏది ఆ దీపాలు ఎట్లా వెలిగిస్తారని, రేపు పెట్టు అందరికి ముందర చూపించు అంటాడు. దీపాలన్నింటినీ తీసుకొచ్చి నూనె పోసి పెడతారు అక్కడ. ఈయన వాయిస్తాడు, మొదలుపెట్టిన తర్వాత సంగీతం పాడిన తర్వాత వాటంతట దీపాలు వెలుగుతాయి. వెలిగేటప్పుడు అందరూ ఆశ్చర్యపోతారు, సంగీతానికి అంత శక్తి ఉందా అని చెప్పేసింది, శబ్దానికి అంత శక్తి ఉందా అంటే ఏంటి, శబ్దాన్ని సక్రమంగా ఉపాసన చేయటం ద్వారా మన పంచభూతాలను వశం చేసుకోవచ్చు అనమాట. పంచభూత శక్తులు ఏమవుతుందో అంత పంచభూతాలు కూడా శబ్దానికి అంత శక్తి ఉందన్నమాట. కానీ దాన్ని ఇట్లా ప్రదర్శన పెడితే ఏం జరుగుతుంది, అది ఒక కథలో ఉంది, నిజంగా జరిగింది ఇదంతా. కథలో మన ఎక్కడ నేను ఒక పుస్తకంలో చదివాను ఇదంతా, తాన్సేన్ చరిత్ర గురించి అనమాట. ఆయన ఎప్పుడైతే దీపమల్హార రాగం అన్ని రాగాన్ని ఆలపిస్తాడనమాట, ఆయన దీపాలు వెలిగిన తర్వాత నెక్స్ట్ ఏంటి, ఆయనకి ఒళ్ళంతా మంటలు పుట్టడం మొదలు పెడుతుంది. ఎందుకది, ఇది దైవదత్తమైన కళలు ఏవైతే ఉన్నాయో, శక్తులు ఏవైతే ఉన్నాయో, జనానికి భగవంతుడు నీకు శక్తులు ఎందుకు ఇచ్చాడండి, ఇతరులకు ఉపయోగపడాలని ఇస్తాడు అనమాట. ఏ కళ అయినా సరే దాని ప్రయోగం ఏంటి, కళ కానీ శక్తి కానీ ఏదైనా కూడా సమాజ హితానికి ఉపయోగపడాలి. సమాజ హితానికి కాకుండా స్వార్థం కోసం మనిషి ఎప్పుడైతే శక్తులను ఉపయోగిస్తాడో అప్పుడు భగవంతుడు శక్తిని మొత్తం తీసేస్తాడు వాడి దగ్గర నుంచి. భగవంతుడు యొక్క సపోర్ట్ ఉండదు అనమాట. సపోర్ట్ లేనప్పుడు వాడు మామూలు గిల్లు అక్కడ ఏముండదు అనమాట. వాడు మామూలు సాధారణ వ్యక్తి అయిపోతాడు అనమాట. ఎప్పుడైతే ఇతను ఏం చేశాడు, ఈ రకంగా అక్బర్ ముందర ప్రదర్శన ఇవ్వడం ద్వారా అక్బర్ సంతోషించి వాళ్ళని డబ్బులు ఇస్తాడు, డబ్బులు ఇచ్చి ధనం చేసి చాలా మహా సంగీత బిరుదు ఇచ్చి చేసి వాడికి మాన్యాలన్నీ ఇచ్చేస్తే వాడు సంతోషపడతాడు. కానీ ఇంటికి వెళ్ళంగానే ఏం జరుగుతుంది, వాళ్ళంతా బగబగా మండిపోతుంటుంది అనమాట. ఇదంతా ఎందుకు జరిగింది అని చెప్పేసి, ఆ మంటకు కారణం ఏంటంటే అగ్ని బయట ఏదైతే శరీరం ద్వారా నాదం ద్వారా బయటికి వెళ్ళి ఆ ఒత్తుల్ని వెలిగించిన దీపాలు వెలిగించిన శక్తి ఏదైతే ఉందో ఆ శక్తి వీళ్ళు కూడా పనిచేయడం అది ఆగదు అనమాట. తెల్లార్చుకునేటువంటి విధానం యోగ విధానం, యోగ శక్తి తర్వాత దానికి ఒక విధానం కూడా తెలిసి ఉండాలి. ఒక మంత్రాన్ని ప్రయోగం చేయడం అనేది మంత్ర ప్రయోగం లాంటిది అనమాట. మంత్రాన్ని ప్రయోగం చేసేసి దాన్ని మళ్ళీ వెనక్కి తీసుకోవడం. మీరు మహాభారత యుద్ధంలో కూడా చూడండి, ఒక అస్త్రాన్ని ప్రయోగించి మళ్ళీ ఉపసంహారం చేయడం కూడా తెలిసి ఉండాలన్నమాట. అట్లా ఇవిడికి ఇది దీపాలను వెలిగించడం అనేటువంటి విద్య తెలుసు, దాన్ని ఉపసంహారం చేసుకునేటువంటి విద్య తెలియదు. మరి వాళ్ళంతా నిరంతరం నిద్ర లేకుండా అన్ని అన్ని పోయి నిరంతరం భగభగ మండిపోతుంది శరీరం. ఏం చేయాలని అక్బర్ దగ్గరికి వెళ్ళి అడుగుతాడు, ఇట్లా జరిగిందండి అని చెప్పేసి. అక్బర్ ఈయన కలిసి తిరుగుతారు, అదే మారు వేషాల్లో సామ్రాజ్యం మొత్తం తిరిగి ఎవరైనా ఉన్నారా విద్యార్థులు, ఈ విద్య ఉపసంహార విద్య తెలిసిన వాళ్ళు ఉన్నారా,
అని తెలుసుకోవడానికి వెళ్తుంటారు. ఎవరు కనపడరు. ఇంకా అక్బర్ కూడా చేసేది లేక ఆస్థానానికి వస్తాడనమాట. వచ్చి మళ్ళీ రాజ్యాన్ని చేసుకోవాలి కదా అని మళ్ళీ వెనక్కి వస్తాడు. తాన్సేన్ మాత్రం తిరుగుతూనే ఉంటాడు. ఇంకా ఏదో భగవంతుడికి ప్రాధాన్యపడుతూ ఇంకెప్పుడు చేయను ఇట్లా ఈ విద్యల్ని దురుపయోగం చేయను అని చెప్పేసి అది పశ్చాత్తాపడుతూ తిరుగుతుంటాడు. పశ్చాత్తాపడుతూ తిరుగుతుంటే చివరికి ఒక ఇంట్లో నుంచి ఒక మధురమైన సంగీతం వినపడుతుంది. ఒక ఇంట్లో నుంచి ఒక అక్క చెల్లెళ్ళు ఇద్దరు కలిసి సంగీత సాధన చేస్తుంటారు అనమాట. వాళ్ళు ఎంత శ్రావ్యంగా సంగీత సాధన చేస్తున్నారంటే తాన్సేన్ కూడా అంత చక్కగా చేయలేడు అనమాట. అంత చక్కగా చేస్తారు అనమాట. చేసినప్పుడు ఈయన అబ్బా వీళ్ళకి తెలుసుంటుంది, ఈ ఉపసంహార విద్యలు వీళ్ళకి తెలుసుంటాయని చెప్పేసి తాన్సేన్ అక్కడ మారువేషంలో ఉంటాడు. వెళ్ళి ఇట్లా నేను నా ఒళ్ళంతా ఇట్లా భగభగ మండిపోతుంది ఇవన్నీ చెప్పాడు. ఏది నేను ఆస్థానాలు ఇట్లా చేశానని చెప్పేసి అని చెప్పకుండా నా ఒళ్ళంతా మంటలు వచ్చేస్తున్నాయి, నేను ఒక దీనివల్ల ఏ మంత్రం చెప్పడం వల్ల ఇట్లా జరిగిందని చెప్తాడనమాట. చెప్తే వాళ్ళు నమ్మేసి ఎట్లాగైనా వాళ్ళు దయగలిగి ఇది మీద దయగలిగి ఇంకో రాగం ఆలాపన చేస్తారు. మేఘమాలగా మల్హార్ రాగం అని చెప్పేసి అని మేఘాలు వర్షించే రాగం అనమాట. ఆ రాగాన్ని వాళ్ళు పాడతారు. పాడేటప్పటికి అగ్నికాస్త శాంతిస్తుంది. శాంతించేటప్పటికి అబ్బా చాలా సంతోషపడిపోయి ఇట్లా నేను బీర్బల్ని ఇట్లా అక్బర్ ఆస్థానాలు ఉంటాను, మీరు ఎంత మహాపండితులు, ఇక్కడ ఏంటంటే మారుమూల ఉన్నారు మీరు, మీ విద్య ఇట్లా ఉంటే ఎప్పటికీ వాడికి బుద్ధి రాదనమాట. ఏది దైవ విద్యల్ని ఇట్లా చేయకూడదని చెప్పేసి అనేటువంటి అది రాక ఏం చేస్తాడు, మీరు ఆ రాజస్థాన్కి రండి అంటే వాళ్ళు ఏం చేస్తారు, మీ దైవదత్తమైన కళ్ళండి, మేము రాజస్థాన్ గ్రామం అని చెప్పి అంటారు అనమాట. నాకు వదిలేయండి మమ్మల్ని అని చెప్పి అంటారు అనమాట. మీకు మీకు కావాల్సిన మేలు జరిగింది వదిలేయండి అంటారు. అంటే వీడు ఎందుకన్నా ఏం చేస్తాడంటే మళ్ళీ అక్బర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఏం బీర్బల్ చాలా సంతోషంగా ఉన్నావు అంటాడు. ఏం లేదంటే నాకు ఈ రకంగా ఉపశమనం కలిగింది, ఒక ఇద్దరు వ్యక్తులు ఉన్నారు, ఇద్దరు ఆడ మనుషులు ఉన్నారు, వాళ్ళు సంగీత సాధన ద్వారా నాకు ఉన్నటువంటి దీన్ని తొలగించారు, నాకంటే చాలా గొప్ప సాధకులు వాళ్ళు అంటే. అక్బర్కి ఇంకా ఎందుకంటే గొప్ప వాళ్ళు అనేటప్పటికి వాళ్ళు కూడా తన రాజ్యంలో ఉన్నారు, తను చెప్పినట్టు ఇవ్వాలి అని చెప్పేసి అని వాళ్ళు పిలుచుకునే వాళ్ళని కూడా మన ఆస్థానంలో పెట్టుకుందాం అంటాడు. అంటే వాళ్ళు రానున్నారని చెప్తారు బీర్బల్. చెప్తే ఈయనేం చేస్తాడు, నా రాజ్యంలో ఉంటూ నా ఆజ్ఞని వాళ్ళు పాటించరా, వాళ్ళని భటులను పంపిస్తాడు. ఏది వాళ్ళని తీసుకురమ్మని చెప్పి. ఇదంతా యథార్థంగా జరిగింది కదండి. దీనిలో ఒక పుస్తకంలో చదివేది అంత కథ. అంటే కర్మ అనేది ఎంత సూక్ష్మంగా ఉంటుందో చూడండి అనమాట. అదే దైవదత్వం అనేటువంటి కర్మల్ని మనం దేనికి మంచికి ఉపయోగించాలి. మంచికి ఉపయోగించినప్పుడు ఏమైతే అంటే ఇట్లా చెడు జరుగుతుంది అనమాట. తర్వాత వాళ్ళు సైనికులు పంపించి వాళ్ళు పట్టమని చెప్పేసి అని అన్నప్పుడు అప్పుడు వాళ్ళు ఈ విషయం తెలుసుకొని ఇట్లా బలవంతాన్ని తీసుకెళ్ళడానికి వస్తారని చెప్పి వాళ్ళు ఆత్మహత్య చేసుకుంటారు అనమాట. అక్కడ ఏం జరిగింది, దైవదత్తమైన కాళ్ళను దురుపయోగం చేసిన వాడికి వీళ్ళు సహాయం చేస్తారనమాట. కాబట్టి కర్మఫలం వీడి నెత్తి నుంచి వాళ్ళ వైపు వెళ్ళింది అనమాట. ఆ కర్మఫలాన్ని వాళ్ళు భోగించాల్సి వచ్చిందనమాట. కాబట్టి ఎప్పుడు కూడా దైవదత్తంగా వచ్చినటువంటి శక్తులు ఏవైతే ఉన్నాయో, డబ్బు కావచ్చు, లేకపోతే ఇంకేమైనా మన ప్రజ్ఞాస్థితులు కావచ్చు, తెలివితేటలు కావచ్చు, ఏమైనా కూడా ఇతరుల మేలు కోసం మనం వాడినప్పుడు మాత్రమే భగవంతుడి యొక్క కృప ఉంటుంది అనేది అర్థం చేసుకోవాలి మనం. ఇతరుల మేలు కోసం సరిపోయింది అసుకున్న భవంతు లోకా సమస్త అసుకున్న భవంతు అనేటువంటి అది ఊరికని చెప్పలేదండి. దాని ద్వారా మనందరికి కూడా సాధకుడికి చాలా మేలు జరుగుతుంది. ఆ రకమైనటువంటి ఇది ఉన్నప్పుడు అనమాట. కాబట్టి ఇదండి సంగీత సాధన ద్వారా కూడా. సంగీతం అంటే శబ్దం అనమాట. శబ్దంలో ఏంటంటే సంగీతంలో మనకి రకరకాల ఉందండి. ఆనంద భైరవం అని చెప్పేసి అది, తోడి రాగం అని చెప్పేసి. తోడి రాగం అంటే బాధలో ఉన్నప్పుడు తోడి రాగం అనమాట. భక్తుడు బాధగా ఉన్నప్పుడు తోడి రాగంలో పాటలు ఉన్నట్టు మీరు సంగీతం గురించి తెలిసినప్పుడు వాటి ఆనంద భైరవి రాగం, ఆనందంగా ఉన్నప్పుడు ఆనంద భైరవి రాగం, అట్లాగే బేగడ అది రకరకాల ఇదిలో రాగాల్లో రకరకాల రాగఛాయలు చాలా ఉన్నాయి. ఇవన్నీ దేంతో రాగాలు జనక రాగాలు జన్య రాగాలు ఉంటాయి అన్నమాట. జనక రాగాలు ఉంటాయి, జన్య రాగాలు ఉంటాయి అన్నమాట. అంటే మూల రాగాలు అంటే దాని నుంచి వచ్చిన రాగాలు కూడా ఉంటాయి అన్నమాట. కాబట్టి ఇవన్నీ దేంతో ఏర్పడ్డాయి, ఈ రాగాలన్నీ కూడా శబ్దాలే కదా. ఆ శబ్దానికి ఒక రకమైనటువంటి ఒక శక్తి ఉందంటే, అంటే అనుభూతులు కలిగజేసే శక్తి ఉంది వాటికి. శబ్దానికి ఏంటంటే ఆనంద అనుభూతిని కలిగజేస్తుంది. అది అట్లాగే మనకి ఇప్పుడు భయంకరమైన శబ్దాలు వినిపించాడు అనుకోండి, భయం పట్టాల భయం కలిగే శబ్దం అంటే అమ్మది ఒకసారి శబ్దం వచ్చింది అనుకోండి, అమ్మో ఏదో జరిగిందో గుండె అవిసిపోతాయి, అమ్మో ఏదో జరిగిపోయిందని చెప్పేసి అనమాట. లేకపోతే సన్నటి శబ్దాలు కీచు కీచు కీ ఉంది, రాత్రిపూట ముందు నడుస్తున్నావు, ఎక్కడైనా సన్నగా మూలుగో గీలుగో అని పడుతుంది అనుకోండి, భయపడి హార్ట్ బీట్ పెరుగుతుంది. అట్లాగంటే శబ్దానికి మనకి లోపల ఉన్నటువంటి అనుభూతులు పెంచేటువంటి కెపాసిటీ శబ్దానికి ఉందండి. ఆనందానుభూతి కావచ్చు, అది విచారణకు కావచ్చు, తర్వాత ఏదైనా సరే ప్రశాంతత కావచ్చు, ఏదైనా సరే
ఈ అనుభూతులు కలిగించే శక్తి దేనికి ఉంది? శబ్దానికి ఉందన్నమాట. ఆ శబ్దాన్ని సక్రమంగా ఉపయోగించడమే, మనం శబ్ద బ్రహ్మాన్ని సక్రమంగా ఉపయోగించడం మనం తెలుసుకోవాలన్నమాట. ఇప్పుడు మనం మనం అమ్మ అన్నాం అనుకోండి, అమ్మ అని చెప్పేసి హృదయపూర్వకంగా అన్నప్పుడు మనకు అనాహత చక్రం ఆటోమేటిక్గా యాక్టివేట్, ఉన్నత ప్రజ్ఞాస్థితులు ఏర్పడతాయండి. ఉన్నతోటి హార్ట్ చక్రాన్ని యాక్టివేషన్లోకి వస్తుంది అనమాట. వచ్చేసి అట్లాగే ప్రతి శబ్దం వెనకాల కూడా మనకి ఈ చక్రాలు, షట్చక్రాలని యాక్టివేషన్లో జరుగుతుంది అనమాట. అదే కోపంగా ఉన్నాం అనుకోండి, కోపంగా ఉన్నప్పుడు మణిపూర చక్రం డిస్టర్బ్ అయిపోతుంది. మణిపూర చక్రం డిస్టర్బ్ అయిపోయి మనకి డైజెషన్, గ్యాస్ ఫార్మేషన్ జరగడం కానీ, హార్ట్ బీట్ పెరగడం కానీ, డైజెషన్ ప్రాబ్లమ్స్ రావడం కానీ ఇవన్నీ వస్తాయి అనమాట. అట్లాగే ఇవన్నీ బ్లాక్స్గా ఏర్పడతాయి మణిపూర చక్రంలో కోపం వచ్చినప్పుడు. అట్లా దేశం తోడుకున్నట్టు మాటలు చేస్తాం అనుకోండి, హార్ట్ బీట్ పెరుగుతుంది, శ్వాసగతి పెరుగుతుంది. తర్వాత శరీరంలోని వ్యవస్థలన్నీ దెబ్బతింటాయి అనమాట. ఎనర్జీ లెవెల్స్ అన్నీ పడిపోతుంటాయి అనమాట. ఇవన్నీ ఇవన్నీ లోయర్ చక్రాస్ అన్నీ యాక్టివేట్ అవుతాయి. ఏది మూలాధార చక్రము, స్వాదిష్టాన చక్రము, మణిపూర చక్రము, లోయర్ చక్రాస్ అన్నీ ఏంటి, అవి ఏంటంటే ప్రపంచానికి మళ్ళీ తిరిగి ప్రపంచంలో స్థితిలోకి, ఆ ఉన్నతమైన ప్రజ్ఞాస్థితులపై మళ్ళీ దిగువ స్థాయికి వచ్చేస్తాడనమాట. బుద్ధి పనిచేయదు, ప్రజ్ఞాస్థితులు పనిచేయదు, మనసు పనిచేయదు. కోపంలో ఉన్న వ్యక్తిని చూడండి, వాడికి ఉచ్చి చాలా ఏమైనా ఉంటాయా వాడి దగ్గర? ఏది పడితే ఇది తీసుకు కొట్టడం, చేయటం అన్నీ చేస్తుంటారు అనమాట. ఎంత మాట పడితే అంత మాట్లాడటం ఇవన్నీ వస్తాయి అనమాట. వాడికి బుద్ధి పనిచేయదు. కోపం ఎక్కువగా ఉన్నప్పుడు ఏమవుతుందంటే బుద్ధి పనిచేయదు. కాబట్టి ఈ ప్రజ్ఞాస్థితులు మనం మాట్లాడే మాటల ద్వారా, మనం సక్రమంగా మాట్లాడటం ద్వారా హయ్యర్ చక్రాస్ యాక్టివేషన్లోకి వస్తాయి. అమ్మ అన్నారండి, అమ్మ అంటే హార్ట్ చక్రం, నీ అమ్మ అంటే లోయర్కి వచ్చేస్తావు నువ్వు. పదాలని ఉపయోగించడం అనేది కూడా సక్రమంగా ఉపయోగించాలి. హార్ష్ శబ్దాలు అసలు వాడకూడదు. మనకి ఇతరులకి ఇబ్బంది కలిగించేటువంటి పదాలు అసలు వాడకూడదు అనమాట. కాబట్టి ఇది నేర్చుకోవాలి ఫస్ట్ అందరూ, ఇది తెలుసుకోవాలి. హౌ టు లివ్, హౌ టు హౌ టు టాక్, హౌ టు లివ్ ఎమంగ్ ద హ్యూమన్ బీయింగ్స్, ఎట్లా ఉండాలి, మన అందరిలో ఎట్లా ఉన్నప్పుడు మనం ఎట్లా ప్రవర్తించాలి, అదే చెప్పేది ఏమని చెప్పేది అనమాట. ఇవి ఫస్ట్ ఇవి తెలుసుకోకుండా ఒకసారి మన యోగ సాధన కూర్చుంటే ఏం జరుగుతుంది? ఇవన్నీ ఈ లోపల ఉన్నటువంటి అంతర్గత సూక్ష్మ స్థాయిలో చక్రాల్లో అసమతుల్యత అనేది ఏర్పడుతుందన్నమాట. అపశబ్దం నోటెంబటి రాకూడదండి. సాధనలో ఉండేవాడికి అపశబ్దం అనేది అది శాపం కిందకి వెళ్ళిపోతుంది. శాపం పెట్టాడు, వీడికి దగ్గర శక్తితోటి శాపం పెట్టాడు అనుకోండి, శాపం పెడితే ఉన్న శక్తి అంతా పోతుంది. ఇక మళ్ళీ మామూలు వ్యక్తిగా మారిపోతాడు. మళ్ళీ సాధన చేయాలంటే ఎంత టైం పడుతుంది? కాబట్టి శబ్దాన్ని సక్రమంగా ఉపయోగించడం అనేది తెలుసుకోవాలన్నమాట. ఇది ఈ సంగీత సాధనలో ఈ రకంగా మనకి రాగరాగిళ్ళు ఉంటాయండి. అంటే రాగరాగిళ్ళు ఒక శబ్దం, ఒక ఆనంద భైరవి రాగం పాడాడు అనుకోండి, మనసు ఆనందంతో నిండిపోతుంది అనమాట. అదే ఈ రకరకాల రాగాలు అందులో శంకరాభరణం అని, తర్వాత బేగడా రాగం అని చెప్పేసి, తర్వాత కాంభోజి అని చెప్పేసి, ఎన్నో రకాల మనకు ఉన్నటువంటి ప్రజ్ఞాస్థితులు, మన లోపల ఉన్నటువంటి అవి ఏంటంటే ఆ శబ్దం ద్వారా ఇన్నర్ చక్రాస్ ఏమవుతున్నాయో హయ్యర్గా త్యాగరాజ స్వామి పాడిన పాటలన్నీ కూడా హైయర్ చక్రాస్ యాక్టివేషన్ స్థితిలో పాడాడు ఆయన. ఆయన పాడిన పాటలు, త్యాగరాజ స్వామి పాడిన పాటలు వింటుంటే మనం తన్మయ స్థితికి వెళ్తాం. మనకి తాత్కాలికంగా మన మనసు పరిధిలోంచి ఆత్మ పరిధిలోకి వెళ్ళిపోతాం. రాముడే జ్ఞాపకం వస్తాడు అనమాట. కొంతమంది చూడండి, గాయకులు పడుతుంటే మన మన సరౌండింగ్స్ అన్ని మర్చిపోతాం. ఆ పాటలో లీనం అయిపోతుంది, ఆ మ్యూజిక్లో లీనం అయిపోతాం. ఆ డివైన్ మ్యూజిక్ అంటారు అనమాట. డివైన్ మ్యూజిక్ కానీ డివైన్ గంధర్వ గానం అంటారు అనమాట. మన లోకల్ హైయర్ లోకల్లో కూడా గంధర్వ లోకం ఒకటి ఉంది. అక్కడ నిరంతరం గానమే ఉంటుంది అన్నమాట అక్కడ. అంటే ఏంటి? శబ్దం ద్వారా నాద బ్రహ్మం అంటారు. మన శబ్దం ద్వారా మన సమస్త ప్రపంచం దేని ద్వారా ఏర్పడిందంటే శబ్దంలో ఉన్నటువంటి ఆ వేరియేషన్ ద్వారా ఏర్పడింది. మన శబ్దంలో ఉన్నటువంటి స్పందనశీలత కారణంగానే ఈ లోకాలు, వస్తువులు అన్నీ ఏర్పడ్డాయి. కాబట్టి ఈ శబ్దాన్ని మనం సాధకులైనటువంటి మనం ఎట్లా వాడాలండి? శబ్దాన్ని చాలా చాలా జాగ్రత్తగా వాడాలి. హార్ష్ మాటలు మాట్లాడకూడదు. ఎప్పుడు కూడా పాజిటివ్ థింకింగ్గా ఉండాలి, నెగిటివ్ అనేది ఉండకూడదు. తర్వాత మన నోటెంపుడు ఏ శబ్దం అయినా సరే అది మంచిగా ఉండాలన్నమాట. నా ఇష్టం, నేను ఇష్టం మాట్లాడతాను అని చెప్పి అందరిని దూషిస్తూ ఎవరే లెక్క లేకుండా మాట్లాడుతుంటే ఏం జరుగుతుంది? మనం ఏం చేస్తే క్రమక్రమంగా మన ఎనర్జీ లెవెల్స్ అన్ని కింద స్థాయికి వచ్చేస్తాయి. కింద స్థాయి ఏ స్థాయికి వెళ్తాయి? చివరికి రాక్షస స్థాయికి కూడా వెళ్తాయి. ఇప్పుడు రాక్షసులు చూడండి, వాడు ఎవరు చెప్పినా ఉండండి, వాళ్ళందరూ వాడి దగ్గరికి వచ్చి ఏం చెప్తే చేయాలా. చివరికి వాళ్ళు ఏమయ్యారు? అందరూ సమూలంగా నాశనం అయ్యారు కదా. కాబట్టి మనకి అవి కాదండి, మనకు ఈ సాధనలు వచ్చేప్పుడు ఏం చేయాలంటే
దేవతా స్థితికి వెళ్ళాలి. సహనం, ఓర్పు, దయ, ప్రేమ, క్షమ ఇవన్నీ ఎందుకు పెట్టి చెప్తామని? దేవతా స్థితులు ఆ స్థాయికి, పై స్థాయికి వెళ్ళడానికి ఇవన్నీ సోపానాలు ఇవన్నీ. కాబట్టి మనం సాధకుడుగా ఉన్నప్పుడు ఇవన్నీ పాటించాలి. ఇవి పాటించకుండా సాధన అనేదానికి అసలు అనేదానికి మనం ఏ దానికి మనం ఏం చెప్పలేం. ఆ రకంగా సాధనలో ఉన్నాడంటే మనం ఇవన్నీ ఉన్నాయో లేవో ఫస్ట్ చూసుకోవాలి. ఒక గురువు దగ్గరికి వెళ్ళామండి, గురువు దగ్గరికి వెళ్ళి వాడు కాషాయ బట్టలు కొట్టుకొని 4 రుద్రాక్షమాలలు వేసుకొని విభూతి పెట్టుకొని కూర్చుంటే గురువు కింద ఎమ్మడి చేసుకొని వాడు చెప్పినట్టు చేస్తే వాడు ఏం చేస్తాడు? వాళ్ళు ఇవే ప్యూరిఫికేషన్ ప్రాసెస్ లేదనుకోండి ఏం చేస్తాడు? వచ్చిన వాడు శుభ్రంగా అన్ని పనులకు వాడుకుంటాడు. దానివల్ల మీకు నష్టం జరుగుతుంది. జీవితం వేస్ట్ అయిపోవట్లా అటువంటి వాళ్ళ వల్ల. వాడు ఏం చేస్తాడు? సేపటికి బయటకు పోనీయకుండా వాడు చుట్టూ తిరిగేట్టు చూసుకుని ఇంకో దొరకపోనివాడు, తెలుసుకునేవాడు పొద్దుకు నా చుట్టూ తిరగమంటాడు. యథార్థం చెప్పండి ఎప్పుడు కూడా. కాబట్టి మనం ఒక గురువుని ఎందుకునేటప్పుడు కూడా ఎట్లా ఇది వాడి యొక్క వే ఆఫ్ లివింగ్ ఎలా ఉంది, సత్వస్థితి వైపు ఉందా లేదా, వాడు చేసే పనిలో ఆ స్థితి ఉందా లేదా అని చెప్పేసి మనం ఎప్పుడు మనం అబ్జర్వ్ చేయాలండి. నిరంతరం తెలుసుకొని చేయాలి. బాగా బుద్ధి ఇచ్చింది మనకి భగవంతుడు, బుద్ధి ఇచ్చాడు కదా. బుద్ధితోటి మనం ఇంటలెక్చువల్ కెపాసిటీ ఏదైతే ఉందో దాంతో వివేచన చేయాలి, చక్కగా ఆలోచించాలి. ఆలోచించి ఏది సత్యం ఏది సత్యం అని తెలుసుకొని చేయాలండి ఇవన్నీ. కాబట్టి ఇది ఈ నాదం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. నాదం అనేది మనం ఏ రకంగా ఇప్పుడు సంగీతంలో అది చెప్పానండి. సంగీతం ద్వారా మనం పంచభూతాలను కంట్రోల్ చేయొచ్చు అని చెప్పాను. కాబట్టి ఈ శబ్దం ద్వారా సుశబ్దాలను పెరగడం ద్వారా మన యోగ స్థితిని కూడా మెరుగుపరుచుకోవచ్చు. శబ్దానికి ఆ రకమైనటువంటి ఆ శక్తి ఉందన్నమాట. శబ్దానికి ఆ శక్తి ఉందన్నమాట. చూడండి, అమ్మ అని పిలిచాడు కదా, నాన్న అని పిలిచాడు, ఆర్ద్రత ఉండదు అందులో. ఆర్ద్రత ఉన్న చోట ఏమవుతుందంటే హార్ట్ చక్ర అనేది యాక్టివేషన్లోకి వస్తుంది అనమాట. నిరంతరం మీరు ఆ స్థితిలో ఉన్నారు. మీరు బయటతోటి ఇంటరాక్ట్ అయ్యేటప్పుడు, ఇతర వ్యక్తులతో ఇంటరాక్ట్ అయ్యేటప్పుడు కానీ అందరితోటి సద్భావంతో ఉన్నారనుకోండి, ఎప్పుడు మీ ప్రజ్ఞాస్థితిలో ఉన్నతంగానే ఉంటాయి అనమాట. డౌన్ఫాల్ ఉండదు కాబట్టి మీరు ఏది కోరుకుంటే మీకు ఒక సంకల్ప శక్తి పెరుగుతుంది. మీకు భగవంతుడి యొక్క అనుగ్రహం మీ మీద ఉంటుంది. కాబట్టి మీరు కోరుకుందామని అవుతుంటాయి. మీరు ఏదైతే చేస్తుంటే మీ లైఫ్ ఎవరు వచ్చి కిందకి లాగలేరు, ఇక కిందకి తీసుకురాలేరు. ఎందుకని మీరు ఎప్పుడు ఉన్నత ప్రజ్ఞాస్థితిలో ఉంటారన్నమాట. ఇవన్నీ ప్రాణశక్తి లెవెల్స్ దాటిపోయారు, పై స్థాయికి వెళ్ళారు. కిందకి ఎట్లా వస్తారు? కింద రారు అనమాట. కిందకి మీరు కావాలనుకుంటే వస్తారు. కింద స్థాయికి వెళ్ళాలి, అందరి మీద పోట్లాడదాం, అందరినీ వాడుకుందాం, మనకి ఇప్పుడు అవకాశం వచ్చింది, డబ్బులు సంపాదించుకోవచ్చు, ఇల్లు వాకిలు సంపాదించుకోవచ్చు, ఎవరికి దక్కని ఇక్కడ చేద్దాం, అంతా మనం చేసుకొని బ్యాంకులు వేసుకుందాం అని అనుకుందాం అనుకోండి. ఆ డబ్బులు ఉంటాయి కానీ స్థాయికి పడిపోతుంది అనమాట. డబ్బులు ఉంటాయి, ఇల్లు ఉంటాయి, వాకిళ్ళు ఉంటాయి, మన స్థాయి మాత్రం దిగుకి వెళ్ళిపోతుంది అనమాట. దానివల్ల ఉపయోగం ఉంది. మనిషి అర్థాలు బతుకుతారు చెప్పండి. పుట్టిన దగ్గర నుంచి చచ్చే వరకు 100 ఏళ్ళు బతుకుతారు అనుకోండి. 100 ఏళ్ళ తర్వాత ఏమన్నా మనం వచ్చేటప్పుడు ఏం తీసుకురావట్లేదండి, పోయేటప్పుడు కూడా ఎవ్వడు ఏం తీసుకోవట్లా. ఏం సంపాదించడం మొత్తం వదిలేసి ఇక్కడే వదిలేసిపోవాలి ప్రతి ఒక్కరు కూడా. కాబట్టి ఇది జ్ఞాపకం ఇది స్ఫురణకు పెట్టుకోవాలన్నమాట. మనం తీసుకుపోయేది ఏమీ లేదు. మనం తీసుకుపోయేది ఏంటంటే మన వెంబడి ఏమొస్తుందంటే సాధన ఒకటే వస్తుంది. మనం వే ఆఫ్ థింకింగ్ ఏదైతే ఉందో, మన క్యారెక్టర్ ఏ రకంగా మనం బిల్డప్ చేస్తున్నాం అదే క్యారెక్టర్ నెక్స్ట్ బర్త్ కూడా ఉంటుంది అనమాట. అంటే నెక్స్ట్ బర్త్ ఇప్పుడు మంచి ఉన్నతమైన ప్రజ్ఞాస్థితిలో మనం ప్రాణం వదిలేసామనుకోండి, ఒకవేళ ఉంటే నెక్స్ట్ బర్త్ ఉంటే ఆ బర్త్ ఎక్కడ ఉంటుంది? మళ్ళీ ఉన్నతమైన పరిస్థితులు ఉన్న చోట నీకు బర్త్ ఉంటుంది. తీసుకెళ్ళి ఎక్కడ ఎడర్లోనూ, తర్వాత నీళ్లు దొరకని చోట పుట్టి చేయండి భగవంతుడు. మనం ఏదైతే వే ఆఫ్ లివింగ్ ఎంత చక్కగా మనం 10 మందితో ఎంత చక్కగా బిహేవ్ చేసామో అటువంటి పరిస్థితుల్లో మళ్ళీ పుడతాడండి. కాబట్టి దానికి దిగులు పడాల్సిన పని లేదు. దేనికి దిగులు పడాలి? ఏం చేయలేకుండా పోతున్నాం అని చెప్పేదంటే ఇది ఏదైతే ఉందో చూసారా, మనకి ఏం చేయకుండా వెళ్ళిపోతున్నాం అని చెప్పి దానికి దిగులు పడాలి. ఎప్పుడు వస్తున్నా దిగులు? చచ్చిపోయేటప్పుడు కలుగుతుంది అజ్ఞానం. అయ్యి ఏం చేయలేదు, మనం డబ్బులన్నీ అక్కడ దాచిపెట్టాము, ఇల్లు ఎంత ఎంత శుభ్రంగా కట్టుకుందాం, అన్ని రకాల సౌకర్యాలు ఏర్పరచుకుందాం, అన్ని వదిలిపెట్టిపోవాల్సింది, ఇల్లు వదిలిపెట్టిపోవాల్సింది అని చెప్పేసి ఆ దిగులు పట్టుకుందాం అనుకోండి, ఇంకా వాడు పోయినా కూడా నెక్స్ట్ పిచాచి జన్మలోనే ఉంటాడు, ప్రేత జన్మలో ఉంటాడు అనమాట. కాబట్టి ఇదండి మన అటాచ్మెంట్ పోకపోతే ఇక నెక్స్ట్ మళ్ళీ చాలా కాలం ఇట్లాగే ఆ, ఈ ఈ హీన జన్మలో బతకాలి. దయ్యాలు, భూతాలు, పిచాచాలు, ప్రేతాలు అంటుంటారు చూసారా, ఆ స్థాయిలో ఇల్లు వదిలిపెట్టకుండా, డబ్బులు వదిలిపెట్టకుండా అక్కడే గడపాల్సి వస్తుంది. అందుకే అటువంటి లైఫ్ అవసరమా? దానివల్ల ఏంటి ఉపయోగం? నీకు రావు డబ్బులు, ఎటు రావు, అట్లాగే దానికి ఆస్తే అట్టగా చావాల్సి వస్తుంది. కాబట్టి ఇవన్నీ వదిలేయండి. మనకేంటంటే
ఎనర్జీ లెవెల్స్ నిరంతరం పెంచుకోవాలి. పెంచుకోవడానికి మనం ఏం చేయాలంటే నిరంతరం యోగ సాధనలోకి ఉండాలన్నమాట. యోగ సాధన అంటే ముక్కు పుసుకొని చేయమట్లేదు. చేసే ప్రతి పని కూడా శ్రద్ధగా చేయండి, ప్రేమగా చేయండి, తర్వాత పరిపూర్ణంగా తెలుసుకొని చేయండి. దీనివల్ల ఏమవుతుందంటే ఈ 3 చక్రాలు యాక్టివేషన్‌లో ఉంటాయి. అనాహత చక్రం ప్రేమ అంటే అనాహత చక్రం. తర్వాత ఇది శ్రద్ధగా అంటే అది విశుద్ధి చక్రం. తర్వాత తర్వాత కాన్సంట్రేషన్ చేయడం అంటే ఆగ్నేయ చక్రం. అంటే హైయర్ ప్రజ్ఞాస్థితులు ఎప్పుడూ ఉంటాయన్నమాట. హైయర్ అంటే ఫ్రీక్వెన్సీ ఎప్పుడు హైయర్‌గా ఉంటుందన్నమాట. ఫ్రీక్వెన్సీ హైయర్‌గా ఉన్నప్పుడు ఏమవుతుందంటే నీకెప్పుడు పెద్ద పెద్ద వాళ్ళు మంచి వాళ్ళతోటి మునులు, ఋషులు, యోగులు వీళ్ళతోటే నీకు కాంటాక్ట్స్ ఉంటాయన్నమాట. మంచి సమాజ సంస్కర్తలు, మంచి వ్యక్తులు వాళ్ళే నీ దగ్గరకు వస్తుంటారు. వాళ్ళే నీ దగ్గర మాట్లాడుతుంటారు. ఒకవేళ చెడు వ్యక్తులు వచ్చినా కూడా నీ దగ్గర ఉంటారు, వెళ్ళిపోతారనమాట. ఎందుకంటే ఫ్రీక్వెన్సీ వాడిది నీకు కుదరదు. నీదో 450లో ఉంటుంది, వాడు 30లో ఉందనుకోండి, వాడి నీ దగ్గర ఉండలేడు, వెళ్ళిపోతాడు. కాబట్టి ఇది మనం వెతుక్కోకల మంచి వాళ్ళని వెతుక్కోవాలి, చెడ్డ వాళ్ళని మనం ప్రవర్తన సక్రమంగా పెట్టుకుంటే ఆటోమేటిక్గా మీ దగ్గరకు వచ్చేవాళ్ళు, మీతో కాంటాక్ట్లో ఉండేవాళ్ళు కూడా మంచి వాళ్ళే ఉంటారు. యోగం చేస్తున్నారు అనుకోండి, యోగం చేసేవాళ్ళు సరైన యోగులే మీ దగ్గరకు వస్తారన్నమాట. లేని వాళ్ళు వెళ్ళిపోతారు అనమాట. ఇది ఇందులో ఉన్న రహస్యం. తర్వాత ఆ, ఆ, గాయత్రి మంత్రం గురించి కొంచెం చెప్పుకుందాం అండి. కొంచెం టైం ఉంది, ఒక 5 నిమిషాలు. గాయత్రి మంత్రం గురించి కూడా మనం చెప్పుకుందాం. చాలామంది గాయత్రి మంత్రం టాప్ మోస్ట్ అంటారు. అంటే అన్ని గాయత్రిలో కూడా ఆ, నారాయణ గాయత్రి ఉంది, రకరకాలు ఉన్నాయండి అందులో. ఒక ఆరాధనా దేవతను అనుసరించి గాయత్రి మంత్రం ఉంటుందన్నమాట. ఇందులో మనం మామూలుగా ఉపనయనంలో చెప్పేది ఏంటంటే గాయత్రి మంత్రం చేద్దాం. గాయత్రి మంత్రం టాప్ మోస్ట్ అంటారు. ఎందుకని ఇక్కడ కూడా ఇదే సూత్రం. ఇక్కడ కూడా ఆ గాయత్రి మంత్రం చదువుతున్నప్పుడు మనకి ఓం భూర్భువస్ ఓం అంటామండి. ఓం అన్నప్పుడు ఎక్కడ ఇక్కడ మన ఆజ్ఞా చక్రం నుంచి సహస్రారం వరకు యాక్టివేషన్లోకి వస్తుంది. ఓం ఓం అన్న ఓంకారం సాధన గురించి అంతకు ముందు చెప్పాను నేను. ఈ ఓం అన్నప్పుడు ఏమైందంటే అది నిరంతరం ప్రాక్టీస్ చేయడం ద్వారా ఆ శబ్దాన్ని సూక్ష్మ స్థాయిలో ఉండు ఆ ఊ మా దాన్ని మూడింటిని ప్రాక్టీస్ చేసే చివరికి ఓం అన్నప్పుడు ఏమవుతుందంటే మీకు ఆజ్ఞా చక్రం నుంచి పై చక్రాలు యాక్టివేషన్లోకి వస్తుంది. తర్వాత వచ్చిన తర్వాత భూర్భువస్వ భూర్భువస్వ అంటే భూర్భువస్వ అంటే హృదయం నుంచి వస్తుంది. అనేది భూర్భువ అనేది హృదయం దగ్గర నుంచి ఆ శబ్దం వస్తుంది. హృదయం దగ్గర నుంచి వచ్చి భూర్భువస్వ తస్తవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. ఏమన్నా కిందకి వెళ్ళిందండి శబ్దం? పైకి వెళ్తుంది శబ్దం కూడా. ఎప్పుడు పై చక్రాలకి వెళ్తుంది. ఆగ్నేయ చక్రం పైన కూడా ఇంకా చక్రాలు ఉన్నాయి, 6 చక్రాలు ఉన్నాయని చెప్పాం ఆగ్నేయ చక్రం పైన. ఆ చక్రాలు అసూక్ష్మ స్థాయిలో ఆ శబ్దం అంటే ఓ ఈ ఈ ముంకార జపం చేయటం ద్వారా, అదే మామూలుగా గాయత్రి మంత్ర జపం చేయటం ద్వారా ఏం జరుగుతుందంటే మనకి మన యొక్క ప్రజ్ఞాస్థితులు ఉన్నతంగా మారుతాయండి. ఎంత ఉన్నతంగా మారుతాయంటే మనకి ఈ ఆజ్ఞా చక్రం పైన స్థితులు ఏవైతే ఉన్నాయో అవి కూడా కనెక్ట్ అవుతాయి అన్నమాట. అవి కూడా మనకి చేయంగా ఈ రకంగా చేయాలి. శబ్దాన్ని ఎట్లా పదాలను ఎట్లా పలకాలి అనేది కూడా తెలియాలి. ఓం భర్భస్వ తత్వజ్ఞానం భర్గోదేవ అంటే అందులో ఏమైనా శబ్దం వేరియేషన్ ఉందా? వేరియేషన్ లేదు కదా. ఆ వేరియేషన్తో పలకలు. ఓం భూర్భువస్వ తస్తవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి అట్లా రావాలన్నమాట. వేరియేషన్తో పలకలు. భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. మళ్ళీ అక్కడి నుంచి వెళ్ళాలి. అంతేకాదు సమానంగా పలకకూడదు. మంత్రాన్ని ఎట్లా పలకాలి అనేది కూడా మనం తెలుసుకోవాలండి. మన ఉపాసన చేసేటప్పుడు మంత్రానికి శృతి లయ తర్వాత ఇవన్నీ అర్థం ఇవన్నీ తెలుసుకొని పలకాలన్నమాట. ఈ ఈ మంత్రం గాయత్రి మంత్రాన్ని ఉపాసన చేసేటప్పుడు ఈ సవితా దేవతని మనం సూర్యుడిని ఉపాసిస్తాం, కాంతి స్వరూపాన్ని ఉపాసిస్తుంటాం అనమాట. అది మనసులో పెట్టుకుని మనసు కాంతి స్వరూపం అనేది ఇక్కడ మనకి హృదయం దగ్గర నుంచి బయలుదేరే కాంతి స్వరూపం. అట్లా మనకి అది సూక్ష్మాతి సూక్ష్మం ఎక్కడైందో చివరికి మూల బిందువులో కలిసిపోయేట్టుగా మనం ఉపాసన చేయాలన్నమాట. పైకి వెళ్తున్నట్టుగా అనమాట. మన ఆలోచనలు దేని ఎక్కడ ఉండాలండి? ఎక్కడి నుంచి చేసే శబ్దం వస్తుందో దాని మీద ఉండాలన్నమాట. శబ్దం మీరు గమనించండి. ఓం అన్నప్పుడు నీకు ఆజ్ఞా చక్రం నుంచి పై స్థాయిలో పలుకుతుంది అన్నమాట ఓం అన్నప్పుడు. అలాగే భూర్భువస్సు అన్నప్పుడు హృదయం దగ్గర నుంచి శబ్దం వస్తే కానీ నీకు అది భూర్భువస్సు అని అనలేము అనమాట. తర్వాత వచ్చేసి ఇవన్నీ కూడా ఆజ్ఞా చక్రం పైన చక్రాలను కదిలిస్తాయి అనమాట. కాబట్టి గాయత్రి మంత్రం అనేది టాప్ మోస్ట్ అనమాట. మంత్రాలన్నింటిలో మంత్రాల రాజన్యం అంటారు అనమాట. అది గాయత్రి మంత్రం అనేది అందరూ చేయొచ్చు. అది ఎవరికో ఒకరికి మామూలుగా అయితే
అంతకుముందు మామూలు ఉపనయనం కావాలని చెప్పేసి ఉపనయనం కావాలని చెప్పేసి ఉపనయనం అయిన వాళ్ళే మాత్రమే గాయత్రి మంత్రానికి అర్హత ఉందని చెప్పన్నారు. ఇప్పుడు నేను చెప్తున్నాను, యోగ సాధనలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా గాయత్రి మంత్రం చేసుకోవచ్చు. ఉపనయనం ద్వారా ఏం చెప్తారంటే మంచిగా ఉండమని చెప్తారు, సమాజంలో ఎట్లా బతకాలో చెప్తారనమాట. ఉపనయనం చేసిన తర్వాత గురువు దగ్గర పంపిస్తే గురువు సత్యం సత్యం ఎట్లా మాట్లాడాలి, సత్యంగా ఉండమని చెప్పేసి తర్వాత రాగద్వేషాలకు అతీతంగా ఉండని చెప్పేసి సత్యం అహింస అస్తే ఇవి బోధిస్తాడు గురువు. కాబట్టి యోగ సాధనలు కూడా మనం ఇదే వింటున్నాం, లేదా యమ నియమాలను పాటించమని. కాబట్టి యమ నియమాలను పాటించిన ప్రతి ఒక్కరు కూడా గాయత్రి మంత్రం చదవడానికి అర్హత ఉంది. ఇది ఒకళ్ళ కోసం చెప్పలేదు. ఇప్పుడు మనం కులాలు మతాలు అనేవి మనం ఏర్పరచుకున్నాయి. ఈ కులాలు మతాలు అనేది మనం ఏర్పరచుకుంది. ఎవరైతే దైవభక్తి ఉంటుందో, భగవంతుడి దృష్టిలో రెండే కులాలండి, భక్తి ఉన్నవాడు, భక్తి లేనివాడు. భక్తి ఉన్నవాడు యోగ స్థితిలో సాధన చేసేవాడు భక్తి ఉన్నవాడు అనమాట. కాబట్టి వాడు ఈ మంత్రాలను చేయడానికి వాడికి పాత్రత ఉందన్నమాట. కాబట్టి నిరభ్యంతరంగా మీరు గాయత్రి మంత్రం పొద్దున్నే సూర్యుడి మంత్రం నుంచి 11 సార్లు చేసుకోండి. ఇట్లా పైకి చేయండి, పైకి 11 సార్లు. ఓం భూర్భో చేతిలో నీళ్లు తీసుకోండి, చేతిలో నీళ్లు తీసుకొని భగవంతుడికి అర్పణ చేస్తూ, ఆ భగవంతుడికి మనం తర్పణ ఇస్తున్నట్టుగా మనం చేస్తే మీకు అనారోగ్య స్థితుల నుంచి బయటపడతారు. మానసిక ప్రాణశక్తి లెవెల్స్ అనేది టప్పని పెరిగిపోతాయి పైకి. ఈ మంత్రం ఎప్పుడైతే మీరు పెంచేశారో ప్రాణశక్తిని చాలా స్పీడ్గా పెంచేటట్టు మార్గం ఇది. మామూలుగా అయితే సత్కర్మలు చేసి ప్రాణశక్తి లెవెల్స్ పెంచుకోవాలి. ఈ యొక్క కర్మ చేయడం ద్వారా మీకు ఆ రోజంతా బాగుంటుంది. కాబట్టి గాయత్రి మంత్రంలో అంత శక్తి ఉంది. ఆ గాయత్రి మంత్రం కూడా మీరు చక్కగా సాధన చేయండి. ఈ మంత్రాన్ని సాధన చేసినందువల్ల మీకు ఎనర్జీ లెవెల్ చక్కగా పెరుగుతాయి. కాబట్టి మీరందరూ కూడా ఇది తెలుసుకొని, ఈ శబ్దం ద్వారా జరిగేటువంటి అపకారం, నష్టం తెలుసుకోవాలి, శబ్దం ద్వారా జరిగే ఉపకారం తెలుసుకోవాలి, ఎందుకు చేయమంటున్నారు కూడా తెలుసుకోవాలి. ఎందుకు చేయమంటున్నారు, ఈ రకంగా త్రికరణ శుద్ధితోటి ఎందుకు చేయమంటున్నారు సాధన అనేది కూడా తెలుసుకోవాలి. నేనేం చెబుతున్నాను, చేసే పని శ్రద్ధగా చేయమంటున్నాం. అంటే మన ఇంట్లో ఉంటుందండి పని, చేసే పని అంటే మనం ఒక వంట ఇంట్లో వాళ్ళు గృహిణులు ఏమనుకుంటారంటే ఇంట్లో పని ఒకటే, వంట చేయడం ఒకటే అనుకుంటారు. కాదు, ఇంట్లో ఉన్న ప్రతి వస్తువు ఎక్కడ ఉండాల్సింది అక్కడ ఉంటాం యోగమే. ఎవరికి ఎప్పుడు ఏది ఇవ్వాల్సింది అనేది చేయటం కూడా యోగమే. ఏ రకంగా మనం శ్రద్ధగా మన ఇంట్లో ఉన్న వస్తువుల్ని మనం రిపేర్ చేయాల్సి వస్తుంది అనుకోండి, ఏమన్నా దాన్ని రిప్లేస్ చేయడం, దాన్ని బాగు చేసి వాడుకోవటం ఇవన్నీ చేయాలి. అంతేకాదు ఎప్పుడు చేద్దామని, ఏదో చేద్దాం అవకాశం ఉన్నప్పుడు చేద్దామని అనేటువంటి ఉండకూడదు. మనం కాలుకి ఎదురుగా గ్లాసు తగిలింది, ఆ గ్లాసు తీసుకెళ్ళి ఉన్న స్థానంలో తీసుకెళ్ళి దీనిలో యథార్థ ఎక్కడ ఉండాలో అక్కడ పెట్టాలన్నమాట. అట్లా మిమ్మల్ని తోటకూర గోంగూర ఒలిచి పెట్టమన్నారు, ఆకులు తుంచేస్తూ కాళ్ళు ఒక పక్క ఆకులు ఒక పక్క ఎట్లా పడితే చిందరవరగా పడేసి ఉంటే అది యోగం కిందకి రాదండి. అది మీకు చెప్పున్న పని ఏదైతే ఉందో అది రెండో వాడు చేయకూడదు. ఇంకా అంత శ్రద్ధగా చేయాలన్నమాట. ఏ పని చేస్తా, చిన్న పని అయినా సరే, చిన్న పని అయినా కూడా మనం ఆ రకంగా చేయనప్పుడు అది యోగస్థితి అనమాట. అట్లే మనం కాఫీ పెట్టమన్నారు, రోజు ఏంటో ఈ గోళ నిరాసక్తంగా వెళ్ళి కాఫీ పెట్టుకొచ్చి ఏదో అక్కడ పడేసి కాస్త ఒలికేసి కింద అటు ఇటు ఒలికిచ్చి తీసుకురావటం యోగం. శుభ్రంగా మనం చేస్తున్న వంటలు శుభ్రంగా కట్టి పెట్టుకోవాలి, చుట్టుపక్కల వస్తువులు శుభ్రంగా కట్టి పెట్టుకోవాలి. అవి ఏవి పాడైతే ముందర తెలుసుకోవాలి. కూరలు ఉంటాయి, రకరకాల కూరలు ఉంటాయి, వాటి ఎట్టందలో చేయాలి, తర్వాత ఏది ముందర వాడాలి, ఇవన్నీ యోగా అన్ని మనం అన్నింటిని వదిలేసి కదలకుండా కూర్చొని యోగ స్థితిలో ఉందని అనుకోకూడదండి. మనకి అప్పచెప్పిన డ్యూటీ ఏదైతే ఉందో, మనకు అప్పచెప్పాడు, ఇల్లు అప్పచెప్పాడు, మీకు గృహిణికి ఇల్లు అప్పచెప్పాడు, గృహిణి ఇల్లు చూసి ఇల్లు ఆలోచించమంటారు. కాబట్టి చక్కగా ఇంటిని శుభ్రంగా పెట్టుకుంటూ వచ్చిన వాళ్ళకి ఆదరించడం, కూర్చోబెట్టి మర్యాదలు చేయడం, ఇవన్నీ యోగ స్థితి కింద వస్తాయి. ఇవన్నీ వదిలేసి నేను ఏదో యూట్యూబ్లో వీడియోలు చూస్తాను, కాసేపు గంటసేపు మెడిటేషన్ చేస్తానంటే ఏం ఉపయోగం ఉండదు. వల్ల మిగతా మంది వదిలేసి, మిగతా మంది అక్కడ పనులు అక్కడ వదిలేసి పిల్లలకి పెట్టాల్సింది పిల్లలు విసుక్కుంటూ వాళ్ళు తిడుతూ పిల్లలకి స్కూల్కి పంపాలనుకోండి, ఎక్కడ లేని టెన్షన్లు వచ్చేస్తాయి. ముందరగానే జాగ్రత్తగా వాళ్ళకి కావాల్సిన ముందరగా మీరు జాగ్రత్త చేసుకుని మరుసటి రోజుకి ఏదైతే మనకి ఉపయోగం అని జాగ్రత్తగా అడ్డు పెట్టుకొని చేసుకుంటే మీరు టెన్షన్ ఉంటుందా? అది యోగస్థితి కదా. కాబట్టి ఇవి నేర్చుకోవాలి. అది మనం ఈ రకమైన స్థితిలో మనం డెవలప్ చేసుకుంటే అది మీరు పరిపూర్ణ మీకు ఎనర్జీ లెవెల్స్ పడిపోకుండా ఉంటాయి అన్నమాట. అంటే మీ యొక్క వైబ్రేషన్స్ ఎట్లా ఉంటాయంటే హైయర్ వైబ్రేషన్స్, ప్రాణశక్తి వైబ్రేషన్స్ నిరంతరం హైగానే ఉంటాయి అన్నమాట. అది లేకుండా మనం ఇవేం పాటించకుండా
మనం మన ఇష్టం వచ్చినట్టు మనం బిహేవ్ చేస్తాం అనుకోండి, ఇష్టం ఉంటే చేస్తా అది లేదు అన్నట్టుగా ఉన్నాం అనుకోండి, ఎనర్జీ లెవెల్స్ ఎప్పుడు డౌన్ ఉంటుంది అనమాట. అదేంటంటే ఎనర్జీ లెవెల్స్ డౌన్ అవుతుంది కదా, అవి వెనక నెగిటివ్ శక్తులు ఏవైతుందో అవి లాగేస్తుంటాయి, వాళ్ళు కలిపేసుకుంటారు అనమాట. ఫ్రీక్వెన్సీ డౌన్ అవుతుంది కదా, ఏముందంటే దానికి సంబంధించిన ఫ్రీక్వెన్సీ వ్యక్తులే మిమ్మల్ని కలుస్తుంటారు, దానికి సంబంధించిన జీవులే మేము కలుస్తుంటాయి అనమాట. కాబట్టి ఇది తప్పండి ఇది. అందుకని మనం ఏం చేయాలంటే యోగ స్థితికి రావాలంటే ప్రతి పనిని కూడా శ్రద్ధగా చేయడమే. ప్రతి పనిలో ఇప్పుడు మనకు ఒక పనిలో డిఫికల్టీ ఉంది, ఆ డిఫికల్టీ ఎట్లా అధిగమించాలని తెలియాలి. దాన్ని ఎట్లా చేస్తే మనం సులువుగా చేయొచ్చు అని తెలియాలి. కాబట్టి ఇన్ని రకాలుగా ఆలోచించాలి, ఆలోచించి చేయాలన్నమాట ఏ పని చేసినా కూడా. అంతే, అది యోగ స్థితి అంటే అది. యోగం కర్మసు కౌశలం, కర్మలను జాగ్రత్తగా చేయాలన్నమాట, చేయటం యోగం అన్నమాట. యోగం చిత్తవృత్తి నిరోధం, వర్తమానంలో బతకడం అనేది చిత్తవృత్తిని నిరోధిస్తుంది అన్నమాట. చేసే పని జాగ్రత్తగా శ్రద్ధగా చేస్తాం అనుకో, పాస్ట్ గురించి ఫ్యూచర్ గురించి ఆలోచిస్తావా, వర్తమానంలో ఉంటావు. కాబట్టి ఇది యోగం అంటే అది. కాబట్టి అటువంటి యోగ స్థితి అందరికీ రావాలని చెప్పేసి అని అందరూ భగవంతుడి కృపకి పాత్రులే, అందరూ చక్కగా అందరూ సాధన ద్వారా ఉన్నతమైనటువంటి ప్రజ్ఞాస్థితులు పొందాలని చెప్పేసి అని, చక్కటి మానసిక స్థితులు అందరికీ లభించాలని చెప్పేసి ఆ గురు పరంపర యొక్క అనుగ్రహం, మా సిద్ధ మహాయోగ గురు పరంపర, మహాగురువుల యొక్క గురు పరంపర యొక్క అనుగ్రహం, సిద్ధ గురువుల యొక్క అనుగ్రహం అందరి మీద ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజుకి స్వస్తి అండి.